So, welcome Dr. Akila, and she is from Felicity Fertility Center. నాకు ఒక విమెన్ హెల్త్ లైక్ బీ ఇట్ ఒక ఏజ్ నుంచి ఇప్పుడు నా మెనోపాజ్ ఏజ్ తర్వాత ఇంకా రాబోయే ఏజ్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ డౌట్స్. సో షీఈస్ హియర్ టు గివ్ అ క్లారిఫికేషన్. ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ వెల్కమ్ డాక్టర్. థ్యాంక్ అండ్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని చూస్తుంటే యూ లుక్ సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అసలెవ్వరు నమ్మరు. ఐ మీన్ యూ రీచ్డ్ మెనోపాజ్ అంటే. యూ లుక్ మోర్ ఎనర్జిటిక్ దాన్ మీ యాక్చువల్లీ. కాంప్లిమెంట్‌గా తీసుకుంటాను గానీ, అందరికీ తెలుసు మెనోపాజ్ అని. అండ్ ఐ యామ్ నాట్. ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. మెనోపాజ్ అనేది ఈస్ నాట్ ఎ రాంగ్ వర్డ్. ప్లీజ్ ఎవ్రీబడీ హ్యాస్ టు గో త్రూ అండ్ ఐ యామ్ గోయింగ్ త్రూ. అండ్ నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి దాని రిలేటెడ్. సో, ఏ టాపిక్‌తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు మీరు? ఫ్రమ్ వేర్ వుడ్ యూ లైక్ టు టాక్? లైక్ షాల్ వి కమ్ ఫ్రమ్ పీఎంఎస్ ఆర్ అసలు ఒకేసారి? ఫస్ట్ ఐ వాంట్ టు ఐ మీన్ ఐ రియల్లీ అప్రిషియేట్ అంటే నేను మెనోపాజ్ రీచ్ అయ్యాను అని మీరు చెప్పడం ఎవరు చెప్పరు అంత ఓపెన్‌గా. చెప్పడం దే డోంట్ ఏం వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీవన్ ఇప్పుడు థాట్. పీరియడ్స్ ఎలా వస్తున్నాయో, హ్మ్. పీరియడ్స్ ఆగేటప్పుడు వచ్చే ఇది కూడా అంటే హ్మ్. అది మెంటల్ హెల్త్ ఏంటి అనేది ఐ థింక్ అవేర్‌నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ హ్మ్. హాస్ టు యాక్సెప్ట్ నేను నార్మల్ మనిషినే. నాకు మెనోపాజ్ అవుతుంది. నాకు పీరియడ్స్ అయ్యాయి. నేను పిల్లల్ని కన్నాను. సో, ఐ యామ్ ఎ వెరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నేనేం సూపర్ వుమన్ కాదు వేర్ ఐ వోంట్ రీచ్ మెనోపాజ్. సో, అంటే ఐ మీకు హౌ వాస్ ద ట్రాన్సిషన్ ఫర్ యూ? లైక్ మీకెలా అనిపిచ్చింది ఫస్ట్? అంటే హ్మ్, ముందు కంటే ఇప్పటికి మెంటల్‌గా ఉండిందండి. పిచ్చి పిచ్చిగా ఉండింది. ఐ ప్రాబబ్లీ ఆహ్, ఐ కుడ్ సే టు ద ఎక్స్‌టెంట్ అంటే ఫిజికల్లీ నేను నాకంత పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. ఫర్ ద రీజన్ బికాజ్ నేను ఫిట్‌నెస్‌లో ఉండడం హ్మ్. వల్ల. హ్మ్. హ్మ్. ఐ థింక్ మేబీ ఫిజికల్‌గా నాకంత పెద్ద చేంజెస్ అనిపించలేదు. కానీ సైకలాజికల్లీ యెస్, ఇట్ ఈస్ గివెన్ మీ ఎ బిగ్ టోల్ టు ద ఎక్స్‌టెంట్ నేను ఆహ్ జీవితాలు నాశనం చేసేంత ఒక అరాచకత్వం వచ్చిందేమో అని నా ఫీలింగు. సో, మేబీ యాహ్! ఇట్ డెఫినైట్లీ టేక్స్ ఎ టోల్ హ్మ్. హ్మ్. సైకలాజికల్లీ. హ్మ్. హ్మ్. సడెన్‌గా ఎందుకు కోపమొస్తుందో, సడెన్‌గా ఎందుకు ఏడుపొస్తుందో అండ్ దిస్ హాట్ ఫ్లషెస్ హ్మ్. దట్ ఈస్ అగైన్ అనదర్ హ్మ్. మొత్తం ఒళ్ళంతా ఒకసారి అలాగా కరెంట్ వేడి నీళ్ళు ఆ! పోసినట్టుంటది వేడి అంటారు నీళ్ళు మామూలుగా. పోసిన యాహ్! సో యాహ్! దట్ ఐ అదొక దట్ వాస్ అ వెరీ ఎవిడెంట్ సిమ్టమ్ ఐ హ్యాడ్. అండ్ ఐ హ్యావ్ మెంటల్‌గా ఇప్పుడు కొంచెం ఐయామ్ కమింగ్ అంటే అది ఇంకా అలవాటైపోయి ఓహో! దీనివల్ల ఇది చేస్తున్నానని నేను సైకలాజికల్‌గా వద్దు, ఐ నీడ్ టు కామ్ డౌన్ నాకు నేను చెప్పుకొని నేను కొంచెం అంటే ఐ హ్మ్. స్టిల్ హ్యావ్. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటి అనేది ఇంత సడెన్‌గా ఎందుకు కోపమొస్తుంది? ఇంత సడెన్‌గా మైండ్ ఎందుకు మారుతుంది అనేది ప్రాబబ్లీ అప్పుడికి మనకి ఒక అవేర్‌నెస్ వచ్చేస్తుంది. హ్మ్. మన మన హ్మ్. బాడీ మీద మనకేంటి ఇంత సడెన్‌గా హ్మ్. మారుతుంది అనేది. హ్మ్. సడెన్‌గా ఏడుపొస్తది. అవును. అంటే అసలు ఆ రీజనే ఉండదు. ట్రాన్సిషన్స్ ఉంటాయి. యాహ్! సినిమాలు చూసి ముందు ఏడ్చేదాన్ని గానీ, ఇప్పుడు ఈ మధ్య ఎలా ఏడుస్తున్నానంటే కూర్చుని, ఊపిరాడక, లేచి నిల్చుని అట్లా ఏడుపొచ్చేస్తుంది. ఎందుకో హ్మ్. వాళ్ళెవరు యాహ్! సో, ఇట్ కైండ్ ఆఫ్ ఐ ఫీల్ యాహ్! నౌ కానీ నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ సౌండింగ్ ఫన్నీ కానీ ఇట్ ఈస్ నాట్ హ్మ్. ఫన్నీ. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఫన్నీ. ఎమోషనల్లీ దేర్ ఈస్ అనదర్ పర్సన్ లివింగ్ ఇన్ యూ లాగా ఉంటుంది. ఐ హ్మ్. థింక్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఇంకొక దెయ్యంలాగా ఒకరు లోపల ఉంటారు. యూ డిడ్ంట్ ఫీల్ ద నీడ్ టు టాక్ టు ద అంటే అర్థం కాలేదేమో ఆ! ఇదంతా అర్థం ఎందుకవుతుందని. అవ్వలా అంటే నాకు. మామూలుగా మెనోపాజ్ ఆ No, ట్రాన్సిషన్‌లో హ్మ్. I spoke to another doctor friend of mine. She asked me వచ్చి ఒకసారి హార్మోనల్ ఐ డిడ్ంట్ డూ. ఐ థింక్ వి షుడ్ డూ కదా! హ్మ్. ఐ థింక్ వి హ్మ్. షుడ్ డూ అ చెకప్ అండ్ అది ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు గో డూ. కొంచెం హార్మోనల్ బ్యాలెన్స్ చేయాలి అని నేను చేయలేదు. బట్ కాకపోతే సమ్‌వేర్ ఐ హావ్ అండర్‌స్టూడ్ ద ప్యాటర్న్. ఐ యామ్ ఏబుల్ టు కొన్ని ఎమోషన్స్ అట్‌లీస్ట్ మే నాట్ బి టు ఆన్ ఎ లార్జర్ యాస్పెక్ట్ బట్ ఒక ఒక ఒకందుకు నేను కంట్రోల్ చేయగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఎక్కువ కోపం వచ్చినప్పుడు గబగబా లోపలికెళ్ళి గమ్మున హ్మ్. పడుకుంటున్నాననమాట. ఓకే. సో, మామూలుగా ఈ ట్రాన్సిషన్ ఇప్పుడు చాలా మందికి అర్థం గూడా కాదు. బికాజ్
ఇన్ అ డే అండ్ ఔట్ యూ గెట్ టు మీట్ సో మెనీ పీపుల్. మీరు డిస్కస్ చేయడంలోనో ఎంతో యూ గెయిన్ సమ్ నాలెడ్జ్ మీకు అర్థమవుతది. అండ్ అర్థమవుతుంది. మోర్ ఓవర్ మీరు ఫిజికల్‌గా ఇంత యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి మీకు అదంత ఎక్కువ ప్రభావం చూపించదు. హ్మ్. బట్ హ్మ్. వాట్ అబౌట్ వుమెన్ హూ ఆర్ ఎట్ హోమ్ మామూలుగా హోమ్ మేకర్స్ That's exactly వీళ్ళందరికీ a person like me with so much of exposure, యాహ్! so much of boldly talking about it and asking for help. హ్మ్. అదంతా ఉండే నాకిలా ఉందనంటే నార్మల్ హౌస్ వైఫ్స్ ఇది ఇది అసలేం జరుగుతుందో అర్థం కాక, హ్మ్. ఆ ఇంట్లో ఎక్కువ మాట్లాడలేక ఐ ఫీల్ అంటే ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళుంటారు. హస్బెండు, పిల్లలు, ఎదిగిన పిల్లలు టక్కన మాట్లాడడానికి లేదు. బికాజ్ హ్మ్. యూ నో టీనేజర్స్ ఎలా యాహ్! యాహ్! ఉన్నారు యాహ్! నౌడేస్ దే హ్మ్. హ్మ్. వెరీ హ్మ్. క్విక్ టెంపర్డ్. హ్మ్. సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకుని వాళ్ళు లోపల ఎంత పెట్టుకుని ఉంటారు, ఎంత బాధ ఉంటుంది, లైక్ హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్. ఐమ్ షూర్ అంత బాధ లోపల ఉన్నప్పుడు ఇట్ డెఫినెట్లీ షోస్ ఆన్ యువర్ ఫేస్. యాహ్! అది హ్మ్. ఇట్ కుడ్ బి ఏమంటే దెర్ ఈస్ అసలు అన్నెసెసరీ వెయిట్ గెయిన్ ఆల్సో. యా, దట్ ఈస్ అనదర్ థింగ్. హ్మ్. హ్మ్. అంటే ప్రపోర్షన్ లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తుంది హ్మ్. కొవ్వు. హ్మ్. From somewhere and all, like you suddenly see you within a week you probably would have put on 2 ఫ్లూయిడ్ kgs, 3 రిటెన్షన్ kgs. ఎక్కువగా ఉంటది. సో, Huh. యాహ్! So I feel it's not the tension also. In హ్మ్. spite of working out, in spite of all these awareness, in spite of all that, from nowhere I'm putting on, like especially on my stomach హ్మ్. area, హ్మ్. midriff, and these అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో టప 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 వచ్చేస్తుంది. అండ్ ఐ హ్యావ్ నోటీస్డ్ almost the friends of my age group have been putting on special areas. What could be the reason? ఓకే. సో, ది రీజన్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి. అది వేరు ఫేజ్. అక్కడ మీ హార్మోన్స్ ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అవుతున్నాయి. Mhm. ఓకే. అండ్ వెన్ యువర్ సైకిల్స్ గో ఇర్రెగ్యులర్ ఆర్ Mm. వెన్ ఎ వుమెన్ రీచెస్ మెనోపాజ్ అప్పుడు ఏమవుతుందంటే బాడీలో నార్మల్ మోతాదులో ఉండాల్సిన హార్మోన్స్ ఉండవనమాట. Mm. ఇప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అని వినే ఉంటారు. Mm. అదేంటి అంటే అది కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తది బాడీలో. Okay. సెరటోనిన్ అని అలా. దట్ ఈస్ లైక్ అ ఫీల్ గుడ్ కెమికల్ ఇట్ మేక్స్ యూ ఫీల్ సో హ్యాపీ. అండ్ మీ స్లీప్‌ని ఇవన్నీ ప్రాపర్‌గా ఉండాలి అంటే బాడీలో ఈస్ట్రోజన్ అనేది Mm. కరెక్ట్‌గా రిలీజ్ అవుతూ ఉండాలి. ఓకే. Mm. అండ్ ఇన్ మెనోపాజ్ అది అవ్వదు. సో, వాళ్ళకి అందుకని హాట్ ఫ్లషెస్ రావడం, స్లీప్ డిస్టర్బెన్సెస్ See, అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. every hour there's alarm యాహ్! laga, you wake అసలు up నైట్ వెరీ డిస్టర్బ్డ్ very స్లీప్స్ disturbed. అండ్ మూడ్ స్వింగ్స్, Huh. యాంగ్జైటీ స్పిల్స్ అయితే 1 ఇన్ 5 వుమెన్ ఎక్స్‌ప్రెస్ దిస్ యాంగ్జైటీ స్పిల్స్. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌ఓ రీసెంట్ రీసెర్చ్ ప్రకారంగా WHO ఓ అని వెళ్తున్నావు. ఇండియన్ వుమెన్‌లో లైక్ 1 ఇన్ 5 వుమెన్ ఎండ్ అప్ హావింగ్ దిస్ యాంగ్జైటీ అండ్ ఆల్. ఇవన్నిటికి ఏంటి అంటే యూ హావ్ టు టాక్. అంటే Mm. మీరేమి ట్రీట్మెంట్ తీసుకోనక్కర్లే. బట్ కన్సల్టింగ్ ఎ గైనకాలజిస్ట్ విల్ హెల్ప్ యూ. అట్‌లీస్ట్ మీకు ఒక ఏమంటారు ఒక పీస్ అనేది వస్తది. ఓకే. యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఔట్ ఆఫ్ ఇట్. ఓకే. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై బాడీ. అందుకే నేను ఇలా ఉంటున్నానేమో. మిమ్మల్ని మీరు కరెక్ట్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది That has ఖచ్చితంగా. helped me. యాహ్! బికాజ్ Self counseling. యాహ్! Yeah. సెల్ఫ్ కౌన్సెలింగ్ అండ్ ఆల్సో మీటింగ్ ఎ డాక్టర్ విల్ ఈవెన్ డూ ఇట్ బెటర్. Much అంటే better because you'll యాహ్! be giving that balance చేయడానికి you అంటే probably ఏ will be giving వర్కౌట్స్ the చేయాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? దీస్ mm. ఆల్ మ్యాటర్ ఎ లాట్. అండ్ ఇప్పుడు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అని కూడా అంటారు. Mm. చాలా ఎక్కువ మోతాదులో ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉండి డిప్రెషన్ ఫేజ్ వరకు ఎళ్తే వి డోంట్ జస్ట్ వాచ్ దేర్. అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇవన్నీ చెప్పరు Mm. మీరన్నట్టు. అండ్ Mm. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంత నోటీస్ కూడా చెయ్యరు. Mm. ఏదోలే ఏజ్‌తో వస్తుంది కదా! నాట్ Mm. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఏజ్. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ హ్యాపెన్ వితిన్ ద బాడీ విత్ ఏజ్. Mm. బట్ కొన్ని మన చేతిలో కూడా ఉంటాయి. Mm. అంటే వి Mm. కెన్ గెట్ కంట్రోల్ ఓవర్ దోస్ థింగ్స్. Mm. సో, మీటింగ్ ఎ డాక్టర్ కొన్నిసార్లు అది ఎక్కువగా ఉంటే వై రిస్క్ హర్ హెల్త్? Mm. Mm. సింపుల్ హార్మోన్ ట్రీట్మెంట్ మీద పెడితే షీ విల్ ఫీల్ బెటర్. Mm. అండ్ Mm. డే టు డే పెర్ఫార్మన్స్ బావుంటది. మెంటల్‌గా బావుంటుంది. ఫిజికల్‌గా ఎ వుమన్ విల్ డూ గుడ్. Like how this hormonal treatment is like the process laga. I mean, is it అంటే pills or యాహ్! is it ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు యుట్రస్ తీసేశారు. mm. వాళ్ళకొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. Mm. Mm. యుట్రస్ ఉండి మెనోపాజ్ యుట్రస్ తీసేయడం అంటే అది మెడికల్ మెనోపాజ్ Mm. కదా! Mm. Mm. లైక్ వి హావ్ రిమూవ్డ్ అవును. ది Mm. యుట్రస్ ఉండి ఇఫ్ ద వుమన్ హాస్ రీచ్డ్ మెనోపాజ్ Mm. నేచురల్లీ ఈ హార్మోన్స్ బాడీలో ఉండవు.
సో, హ్మ్. ఇవి బయట నుంచి సప్లిమెంట్ చేయడం అన్నమాట. ఓకే. ఓకే. కానీ ఇవి అందరికీ కూడా ఇవ్వలేం. హుహు. ఇప్పుడు రాండమ్‌గా ఎక్కడో చదివేసి ఓకే. ఐ నీడ్ ఈస్ట్రోజన్ లెట్ హ్మ్. మీ టేక్ దిస్ అబ్బో! అలా సోషల్ ఉండదు. మీడియాలో బొచ్చెడిస్తున్నారు. యాహ్! సో, అలా ఉండదు. ఈస్ట్రోజన్ అనేది ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వము. హ్మ్. ఆర్ ఎనీ క్యాన్సర్ హిస్టరీస్ ఉన్న వాళ్ళకి పెట్టము. హ్మ్. సో, కొన్ని కేటగరీ ఆఫ్ పేషెంట్స్ మాత్రమే ఫిట్ ఇన్ అవుతారనమాట. ఓకే. అండ్ దట్ టు 10 ఇయర్స్ వితిన్ యూ రీచ్ మెనోపాజ్. హ్మ్. ఇప్పుడు ఎప్పుడో మెనోపాజ్ 40కొచ్చి 50కెళ్ళి నాకిలా ఉంది అంటే అప్పుడు ఇట్ ఇది డజంట్ పని వర్క్. చేయదసలు. ఓకే. సో, ఇట్స్ ఓన్లీ వితిన్ 10 ఇయర్స్ చాలా డిస్టర్బింగ్‌గా ఉంది అనుకుంటే ఈ హాట్ ఫ్లషెస్ ఇవన్నీ యెస్ యూ హ్యావ్ టు సీక్ మెడికల్ హెల్ప్. హుహు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇలా మామూలుగా ఇంట్లో నడుస్తూ, నడుస్తూ కింద పడిపోయి బోన్ ఫ్రాక్చర్స్ వచ్చేస్తాయి అవును. వుమెన్‌కి ఒక అవును. ఏజ్ తర్వాత. అవును. అదెందుకు అంటే బికాస్ ఆఫ్ ద సేమ్ థింగ్. హ్మ్. బాడీలో ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు బోన్ లాస్ అనేది ఎక్కువగా ఉంటదనమాట. వాళ్ళ బోన్స్ అసలు స్ట్రాంగ్‌గా ఉండవు. సో, హ్మ్. సింపుల్ కింద జస్ట్ ఇలా స్లిప్ అయ్యి బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో, హుహు. అది కూడా ప్రివెంట్ చేయొచ్చు విత్ దిస్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ. సో, బట్ అందరికీ ఉండదు. యూ హావ్ హుహు. టు డెఫినైట్‌లీ ఎళ్లి మాట్లాడుకొని యూ హావ్ టు డిస్కస్ ద ట్రీట్మెంట్ ప్లాన్ అనమాట. మీరు వాట్ డు అండ్ యూ డూ? లైక్ హౌ డు యూ మెయింటైన్ యువర్‌సెల్ఫ్? అంటే మీ సీ ఫిజికల్ యాక్టివిటీ ఎలా చేస్తారు సీ రోజు? విత్ మీ మోర్ దెన్ కీపింగ్ ఫిట్ ఈజ్ డెఫినెట్‌లీ ఈజ్ ద రెజిమ్. అది అది పాయింట్ అదైనా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ నాట్ అబౌట్ థిన్ అయిపోవాలి. హ్మ్. లేకపోతే నేనిప్పుడు యూ నో ఐ హావ్ టు లుక్ లైక్ దిస్ నో ఐ వాంట్ దిస్. అది దట్ ఈస్ నాట్ దేర్. ఐ ఫీల్ అట్ దిస్ ఏజ్ మజిల్ మాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. మజిల్ హ్మ్. ఈస్ ద సేవియర్ యెస్. ఆన్ అ లాంగ్ రన్. యెస్. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ విమెన్ ఏమనుకుంటున్నారంటే మసిల్ గెయిన్ వల్ల యూ విల్ స్టార్ట్ లుకింగ్ లైక్ అ మ్యాన్ అని. హ్మ్. యూ విల్ లుక్ ఫుల్ మసిల్స్ ఉంటాయి బోట్లో అట్లా. నేను అట్లా అవ్వలేదు. నేను ఇప్పుడు కొన్నేళ్లుగా చేస్తున్నాను అండ్ ఐ ఫీల్ ఐఎమ్ లుకింగ్ హ్మ్. ఫెమినిటీ విల్ నాట్ బి గాన్ అంటిల్ అన్లెస్ యు ఆర్ థింకింగ్ దట్ ఓ నాకు వచ్చేసే మజిల్స్ అని మనం అలా బలం పట్టుకుని మనం నడిస్తే తప్ప హ్మ్. ఐ థింక్ దట్ ఫెమినిటీ ఈజ్ ఆల్వేస్ నా. కొంతమంది ఏమో వాయిస్ మారిపోతుంది. నాకేం మారలేదు అలాగే ఉంది వాయిస్. సో జనరలీ ఐ ఫీల్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ ఆఫ్ డూయింగ్ ఈ స్ట్రెంగ్త్ ఐ మీన్ వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల ఈ మజిల్ అనేది ఎక్కువ ఇదైపోయి ఇలాగ అయిపోతారు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ రాంగ్ మిస్కన్సెప్షన్. హ్మ్. అండ్ యూ డు ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ Weight డైలీ. training I do. I am హుహు. not a much cardio. Otherwise also another reason is I హ్మ్. don't like cardio. హ్మ్. ఏదో హార్ట్ అటాక్ వస్తున్నట్టే ఉంటుంది. నా గుండె నోట్లో పెట్టుకొని తిరుగుతున్నట్టు. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ um, I'm not a very big fan of it. And I హ్మ్. feel cardio తోటి again మళ్ళీ జాయింట్స్ కానీ హ్మ్. if you're doing ఎఫెక్ట్ ఇస్తది. రన్నింగ్ అవును. అవి ఇవి ఎక్కువ హ్మ్. because anyway any which ways I'm using ఇప్పుడు దీనికి స్క్వాట్ because I'm into power lifting. హుహు. ఈ స్క్వాట్ అవన్నీ చేయడం వల్ల యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ యాజ్ ఎ థెరపీ. అంటే అదొక రిపేరింగ్ ట్రీట్మెంట్ లాగా హ్మ్. యూస్ చేస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ స్ట్రెయినింగ్ ద ఓకే. నీ హ్మ్. ఎస్పెషల్లీ జాయింట్స్‌కి ఎనీ హ్మ్. విచ్ వేర్ హ్మ్. ద వర్కౌట్స్ ఐ యామ్ డూయింగ్ వచ్చి ఈస్ స్ట్రెంథెనింగ్ దెమ్. దట్స్ వై హ్మ్. ఇట్స్ కాల్డ్ హ్మ్. స్ట్రెంథెనింగ్ స్ట్రెంథెనింగ్ ప్రోగ్రామ్. ఎక్సర్‌సైజ్. అవును. సో, హ్మ్. దానివల్ల నా ఎస్పెషల్లీ మై జాయింట్స్ ఆర్ బికమింగ్ స్ట్రాంగర్ కానీ ఇట్ ఈస్ నాట్ బికమింగ్ వీక్. వేరేస్ అగైన్ రన్నింగ్ అవన్నీ డెఫినెట్‌లీ వీకెన్స్ యువర్ అంటే ఇట్స్ ఆల్‌వేస్ ఎ బ్యాలెన్స్. బ్యాలెన్స్. దేర్ షుడ్ బి అది ఎ బ్యాలెన్స్. మరి రన్నింగ్ కన్నా ఐ ఫీల్ వాకింగ్ ఈజ్ మచ్ బెటర్ అండ్ బెటర్. యాహ్! ఎఫెక్టివ్ ఆల్సో. యెస్. ఐ కంపారిటివ్‌లీ రన్నింగ్ తోటి ఒకేసారి హార్ట్ రేట్ పెరుగుతుంది అండ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ లెస్. హ్మ్. యాజ్ ఇన్ మనం వాకింగ్ ఐ థింక్ ఈజ్ మచ్ బెటర్ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ దాన్ ద హ్మ్. రన్నింగ్ ఈజ్ వాట్ అంటే ఇవన్నీ నేను ఐ హావ్ లెర్న్డ్ ఓవర్ ద ఇయర్స్. ఇట్ ఈస్ హ్మ్. నాట్ దట్ ఏదో నాకిప్పుడు అన్నీ తెలుసు నేను అంటే జెప్పేస్తున్నాను. వాస్ ఇట్ ద సేమ్ థింగ్ బిఫోర్ అండ్ నౌ? ముందు కూడా యూ ముందు వర్ ఆల్‌వేస్ ఐ యూజ్డ్ టు థింక్ కార్డియో విల్ హెల్ప్ మీ అ లాట్ వాస్ హ్మ్. మై పాయింట్ ఆఫ్ వ్యూ. హ్మ్. బట్ యాస్ ఐ గ్రూ ఓల్డర్ హుహు. ఇట్ ఈస్ కార్డియో ఒక ఏజ్ తర్వాత ఈజ్ నాట్ సేఫ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. హ్మ్. అంటే ఒక సర్టెన్ ఒక 40 దాటిన తర్వాత ద మోర్ వి నీడ్ టు ఎస్పెషల్లీ విమెన్
I think need to concentrate more on the strength training and the muscle mass హ్మ్. is what I have learned అవును. and it worked for me. నో. నో. యూ ఆర్ రైట్. ఎందుకంటే ఆఫ్టర్ 40, ఆఫ్టర్ 30స్ ఓన్లీ, Mm. లైక్ లేట్ 30స్ నుంచే ఎవరికైనా మజిల్ లాస్ అవుతూ ఉంటది Ah, బాడీలో. కాబట్టి ఎవరైనా స్టార్ట్ డూయింగ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అని, అంటే ఇది చేస్తూ అది కూడా డెఫినైట్‌లీ యాడ్ ఆన్ చేయాలి. బికాజ్ ఆ పోతున్న మజిల్‌ని యూ హావ్ టు సేవ్ ఇట్ అండ్ save it మెయింటైన్ ఇట్. అంటే మజిల్ ట్రైనింగ్, ఐ మీన్ is స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ ఆర్ ఎ మస్ట్. ve- అండ్ యూ డోంట్ డూ కార్డియో ఎట్ ఆల్. లైక్ I do. It's not that I don't do it at all. కాకపోతే ద ఇంటెన్సిటీ అంటే రెపిటేషన్స్ ఎక్కువ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ పెంచాలి. స్ట్రెంత్ ట్రైనింగ్‌లోనే కార్డియోతో మిక్స్ చేసి చేస్తాను. ఓకే. దట్స్ హౌ ఐ డూ. ఓకే. ఇట్ ఓకే. ఈస్ నాట్ దట్ ప్రాపర్ ఐ గో రన్నింగ్ అండ్ ఐ డూ ఆల్ దిస్. ఏదో ఎక్కడో మధ్యలో లైక్ స్మాల్ స్మాల్ జంప్స్ లాంటివో ఏవో ఉన్నాయి కొన్ని. ఓకే. దేర్ ఆర్ కపుల్ హ్మ్. ఆఫ్ హ్మ్. వేరియేషన్స్ డిపెండింగ్ ఆన్ మళ్ళీ మన బాడీకి అగైన్ ఇట్ వేరీస్ ఫ్రమ్ బాడీ టు బాడీ ఈజ్ వాట్ ఐ ఫీల్. హ్మ్. ఇప్పుడు నేను చేయగలిగిన ఇవి చేయాలని చెప్పి నేను ఎదుటి మనిషికి చెప్తే వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉండాలి కదా! యాహ్! దే యాహ్! షుడ్ ఆల్సో బి ఏబుల్ టు డూ ఇట్. సో, వాళ్ళకని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసుకొని దిస్ ఈస్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్. సీ మై బాడీ ఈస్ గుడ్ ఎట్ సర్టెన్ థింగ్స్. దట్ సర్టెన్ యూ థింగ్స్ ఐ విల్ ఫాలో నాట్ బి దోస్. ఏబుల్ టు డూ. హ్మ్. అండ్ డైట్, హౌ అబౌట్ ఐ డైట్? ఈట్. You ఐ you eat లివ్. ఐ conscious లివ్ టు eating ఈట్. or ఐ లివ్ ఓన్లీ ఫర్ ఈటింగ్. okay. నాకు అంత ఇష్టం. దట్ ఈస్ అగైన్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఫుడ్ తినకుండా మనము ఆహ్, కడుపు మార్చుకుంటే మనం తగ్గుతాము అనేది ఈస్ అగైన్ అనదర్. సో, అఖిల ఐ హావ్ ఒక 3, 4 మేజర్ డౌట్స్ ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలామంది లేడీస్‌కి ఉండే క్వెషన్స్ ఐ వాంట్ టు ఆస్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్. మెడికల్‌గా ఈ మెనోపాజ్‌ని మనం హ్యాండిల్ చేయగలమా? మెడికల్‌గా లైక్ ఇఫ్ ఐ కమ్ టు యూ, హౌ వుడ్ యూ హెల్ప్ మీ? ఇఫ్ ఐ హ్యావ్ పీరియడ్స్ ఇష్యూ కానీ, మెంటల్‌గా కానీ, ఫిజికాలిటీగా హ్మ్. మీరు నాకు మెడికల్‌గా సహాయపడగలరా? ఓకే. సో, ఇప్పుడు మెనోపాజ్ అనేది సంథింగ్ న్యాచురల్. హ్మ్. అంటే బాడీలో ఉన్న ఎగ్స్ అన్నీ డ్రైన్ అయిపోతే దట్ ఈస్ వెన్ వుమెన్ ఓవ్యులేట్ అవ్వరు, హ్మ్. ఆగిపోతారు. మెనోపాజ్ రీచ్ అవుతారు. హ్మ్. ఈ రీచ్ అయిన తర్వాత అందరికీ ఒక్కటేలాగా ఉండదు ఆ జర్నీ. హ్మ్. కొందరికి మెనోపాజ్, ఇప్పుడు మెనోపాజ్ నేను రీచ్ అయ్యానా లేదా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తది అంటే, యూజువల్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. హ్మ్. ఒక 1 ఇయర్ వరకు పీరియడ్స్ రాట్లేదు. హ్మ్. దట్ ఈస్ ఫిక్స్డ్ దట్ యువ్ రీచ్డ్ మెనోపాజ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. 1 ½ ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వరకు పీరియడ్స్ రాట్లేదు. హ్మ్. యువ్ రీచ్డ్ మెనోపాజ్. హ్మ్. అంటే ఇంట్లో తెలీదు కదా! చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది. అంటే నాకు మా చుట్టాలు ఎవరైనా దే కీప్ టెక్స్టింగ్ మీ, నేను మెనోపాజ్ రీచ్ అయ్యానా? నాకు 2 మంత్స్ పీరియడ్స్ ఆగిపోయాయని. నో. హ్మ్. ఓన్లీ 1 ఇయర్ కంప్లీట్ పీరియడ్స్ రాకపోతే దట్ ఈస్ వెన్ వి డయాగ్నోస్ దెమ్ దే హావ్ రీచ్డ్ మెనోపాజ్. మెనోపాజ్. ఓకే. అండ్ ఇంకోటి ఇందులో గూడా లైక్ అందరికీ ఒకటే సింప్టమ్స్ ఉండవు. హ్మ్. కొందరికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ లైక్ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టు. కొందరికి బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ అవుతాయి. హ్మ్. అంటే దో దే రీచ్డ్ మెనోపాజ్, హ్మ్. సడెన్‌గా ఔట్ ఆఫ్ నోవేర్ ఒక స్పాటింగ్ ఎపిసోడ్ రావడమో, ఒక బ్లీడింగ్ ఎపిసోడ్ రావడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా దే హావ్ టు గో సీ ఎ డాక్టర్. హ్మ్. హ్మ్. అప్పుడు ఏంటి అంటే టు రూల్ ఔట్ అదర్ థింగ్స్. మామూలుగా బ్లీడింగ్ రాగూడదు. హ్మ్. వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఏదన్నా ఇష్యూ వల్ల వస్తుందా? యూజువల్లీ క్యాన్సర్స్ రూల్ ఔట్ చేసుకుంటాం. హ్మ్. ఆర్ సమ్‌టైమ్స్ ఇట్ కెన్ బి సింపుల్ రీజన్స్ ఆల్సో. ఏదన్నా చిన్న పాలిప్ ఉండి, అంటే చిన్న చిన్న వాటి కోసం కూడా బ్లీడింగ్ వస్తుంది. హ్మ్. హ్మ్. క్యాన్సర్ ఉంటేనే కాదు. బట్ హ్మ్. డెఫినైట్‌లీ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ అలాంటియి ఉన్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్‌నయితే కలవాలి. కలవాలి. యాహ్! వీళ్ళకి మెడికల్ మేనేజ్‌మెంట్ అనేది బేస్డ్ ఆన్ ద లైక్ స్కాన్ పేషెంట్. చేసుకొని రూల్ ఔట్ లైక్ వై ద బ్లీడింగ్, దాన్ని బట్టి అడ్వైస్ దెమ్ ఫర్ ద ట్రీట్మెంట్. హ్మ్. హ్మ్. ఆహ్, ద అదర్ పార్ట్ వెరెన్ హాట్ ఫ్లషెస్ వస్తున్నాయనో, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయనో, లేకపోతే ఒక రకమైన ఇరిటబిలిటీ, హ్మ్. హ్మ్. ఏదన్నా చిరాకు పడ్డం, అంటే హ్మ్. వాళ్ళకే అర్థమవుతది. దే డోంట్ వాంట్ టు
బట్ స్టిల్ దే కెనాట్ స్టాప్ ఇట్. కంట్రోల్. కంట్రోల్ దెమ్‌సెల్వ్స్. హ్మ్. సో, వీళ్ళకి వి గివ్ దెమ్ అన్ ఆప్షన్ ఆఫ్ దిస్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ. హ్మ్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ద హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ రియల్లీ వర్క్స్ గుడ్ ఫర్ Is it popping pills or is this a procedure or how? ఓన్లీ టాబ్లెట్స్. Tablets. Okay, ఓన్లీ okay. So టాబ్లెట్సే that తీసుకోవాలి. is helping us do the balance of యాహ్! hormonal. బేసిక్‌లీ బాడీలో లేని హార్మోన్స్‌ని బయట నుంచి సప్లిమెంట్ చేసుకొని యూ విల్ ఫీల్ బెటర్. సరే. ఓకే. ఇంకొక డౌట్. హ్మ్. See this unnecessary fat which is forming around the belly హ్మ్. and all హ్మ్. that, that is again, you know, I think this is coming with the హ్మ్. menopause only. So does that have any ఇది medication? ఎందుకవుతది అంటే, ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు హ్మ్. బాడీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అన్నమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు షుగర్, డయాబెటిక్ వాళ్ళకి ఇన్సులిన్ ఇస్ ద ట్రీట్మెంట్. బికాజ్ అవును. వాళ్ళలో ఇన్సులిన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి అది బయట నుంచి ఇస్తాం. హ్మ్. ఇప్పుడు మెనోపాజల్ వుమెన్‌లో అందరికీ అనను. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటది హ్మ్. వాళ్ళకి. సో, దానివల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ అవ్వడం. హ్మ్. దానివల్ల యూ ఫీల్ దట్ బ్లోటింగ్. హ్మ్. ఆ హ్మ్. హ్మ్. వెయిట్ గెయిన్ అదంతా ఇస్ నథింగ్ బట్ ద వాటర్ రిటెన్షన్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. ఓకే. దానికి ట్రీట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెడికల్ హెచ్ఆర్‌టీ ఇదే నేను చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. బాగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాగా అంటే ఇప్పుడు సడెన్‌గా ఏమి Depending on the చేయని వాళ్ళని capacity of the person. ఐ టెల్ దెమ్ యూజువల్లీ నా పేషెంట్స్‌కైతే ఐ అడ్వైస్ దెమ్ వాకింగ్ అట్‌లీస్ట్ 30 మినిట్స్ ఇన్ ఎ డే వాకింగ్ చేసుకొని హ్మ్. వీక్లీ 2 డేస్ కుదిరితే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయమని చెప్తాను. బట్ అందరికీ అది వీలవ్వదు. వీలవ్వదు. అట్‌లీస్ట్ వాకింగ్ షుడ్ బి గుడ్ ఎనఫ్. హ్మ్. హ్మ్. అట్‌లీస్ట్ వాక్ చేస్తే 1 అవర్ ఇస్ పర్ఫెక్ట్. బట్ అంత చేయకపోయినా టు స్టార్ట్ ఆఫ్ విత్ ఐ మోటివేట్ దెమ్ 30 మినిట్స్ ఎ డే అన్నా చేయండి అని ఐ బూస్ట్ దెమ్. హ్మ్. సో హ్మ్. దట్ ఇట్‌సెల్ఫ్ విల్ కంట్రోల్ సర్టెన్ థింగ్స్. హ్మ్. హ్మ్. ఓకే. ద ఫ్లూయిడ్ దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్. మీరంటున్న సడెన్ వెయిట్ గెయిన్స్, బ్లోటింగ్‌గా అనిపిస్తది ఒక హ్మ్. హ్మ్. రకంగా. హ్మ్. హ్మ్. అండ్ దేర్ ఈస్ అనదర్ పార్ట్ వేరెయిన్ వి సప్లిమెంట్ దెమ్ విత్ కాల్షియం ఆల్సో. హ్మ్. ఇప్పుడు ఆ ఏజ్‌లో కాల్షియం తక్కువైపోతుంది కాబట్టి, వి గివ్ దెమ్ కాల్షియం సప్లిమెంటేషన్ ఒకటి, ఓకే. మెగ్నీషియం సప్లిమెంటేషన్ ఒకటి హ్మ్. డైలీ ఈ టాబ్లెట్స్ ఇవన్నీ. సో, డైలీ తీసుకోవాలి. తీసుకుంటేనే దే విల్ ఫీల్ బెటర్. అంటే అండ్ ఈస్ దేర్ ఎనీ ఫుడ్ ఏదైనా ఒక పర్టిక్యులర్ వేగా మనం ఇలాగే తినాలి. ఈ ఈ ఐ మీన్ ఎనీ చేంజెస్ షుడ్ వి బ్రింగ్ విత్ ద ఫుడ్? ఫుడ్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. ఇప్పుడు మన బాడీలోకి ఏదన్నా ఎళ్తుంది అంటే దట్ విల్ ఆబ్వియస్‌లీ కంట్రోల్ మెనీ థింగ్స్. హ్మ్. సో, ఫుడ్ ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత కార్బ్స్ మన దగ్గర రైస్. సో, కార్బ్ ఇంటేక్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే దట్ విల్ సెటిల్ హాల్ఫ్ ఆఫ్ ద థింగ్స్. హ్మ్. కానీ అది రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలి. అంటే ఎగ్ వైట్స్ ఇన్ ఎ డే అట్‌లీస్ట్ 4 ఎగ్ వైట్స్ తినమని చెప్తాను. వెజిటేరియన్ అయితే పల్సెసో లేకపోతే రాజ్మా, చెన్నా ఈ అంటే ఇప్పుడు ఐ థింక్ మేబీ బికాజ్ ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి రైస్ తిని ఒక పర్టిక్యులర్ ఆ! ఒక ఇట్స్ అ హ్యాబిట్ వేర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ విమెన్ టు బ్రేక్. హ్మ్. విమెన్ ఐ థింక్ ఈవెన్ మెన్ ఇన్ దట్ కేస్ ఒక ఇన్నేళ్ల నుంచి ఒకటి అలవాటైపోయి ఇంకా ఏది తిన్నా మనకి అన్నం తిని పడుకుంటేనే నిద్ర ఆ వచ్చిన ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఉంటది. అవును. దట్ ఈస్ సంథింగ్ ఐ అవును. థింక్. సో దానికి ఐ టెల్ దెమ్ టు హావ్ ఎర్లీ డిన్నర్. అట్‌లీస్ట్ 7 హ్మ్. లోపన్నా తినేయండి. హా! సో దట్ ఇప్పుడు బాడీలోకి అంత మళ్ళీ గ్లూకోజ్ 11కి ఆకలేస్తుందే. అప్పుడు బటర్ మిల్క్ తాగమని చెప్తాను యూజువల్లీ. నా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమవుతుందంటే, అంత కార్బ్స్ లోపలికి పంపించి నిద్రపోతే అవన్నీ ఎక్కడ యుటిలైజ్ అవుతాయి. ఇప్పుడు కరెక్ట్. కరెక్ట్. రైస్‌లో ఉండేది గ్లూకోజ్. అంత తినేసి శుభ్రంగా గంట తర్వాత పడుకుంటే అవన్నీ అంటే యుటిలైజ్ అయ్యేది ఎలా? వెళ్ళడానికి సో, దారి లేదుగా. 7 ప్లీజ్ అర్థం చేసుకొని ఏడింటిలోపు తినేసేద్దాం. ఏం చేద్దాం ఇంకా కొంచెం ఏదో ఒకటి చేసి చెయ్యాలి. సో, 7 లోపు తినేయమని చెప్తా. దట్స్ ద దట్స్ బెస్ట్ థింగ్. యాక్చువల్లీ అ బెటర్ ఐడియా. పీపుల్ హూ కాంట్ ఐ థింక్ రైస్ మానలేక ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అనుకునేవాళ్ళు ఐ థింక్ దట్ ఈస్ అ బెటర్ ఐడియా. 7కి ముందు తినేసి కొంచెం మరి ఏదో ఒకటి చేయాలి కదండీ. ఏదో చిన్న కాంప్రమైజ్ చేయకపోతే ఆ! కష్టమే కదా! సింపుల్ డైటే. ఇప్పుడు ఈ ఆన్‌లైన్‌లో యూట్యూబ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు చూసి చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏం కన్‌ఫ్యూజన్ తినాలి? అంటే కన్‌ఫ్యూజన్ సో, అమ్మ మొగుడు చేస్తున్నారండి బాబు. సో, ఐ టెల్ అసలు దెమ్. వై ఈస్ దిస్ సోషల్ మీడియా ఈస్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ నాకు
ఓపెన్ చేసాము. ఎప్పుడైనా తెలియక ఒకటి నొక్కామంటే ఇంకా రెఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. ఇంక అవే ఓకే. వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ మీరిది తినండి. మీరు ఈ ఎక్సర్‌సైజ్ చేయండి. ఇది తగ్గుతుంది. ఇది తినండి. ఇదే అవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ సోషల్ ప్రెషర్ ఎక్కువైపోయి జనాలకి అదొకటి అర్థమైపోయినట్టుంది. ఎవ్రీబడి అంటే ఇప్పుడు నాకిది కరెక్ట్‌గా ఉందని ఫీల్ అయిన ప్రతి ఒక్కరు అందరూ ఇది చేయండి అనంటే అది వాళ్ళకి హ్మ్. సెట్ అవుతుందా? ఒక్కొక్కళ్ళ బాడీ అవ్వదా? ఒక్కోలాగా ఉంటది. అంటే అన్ని డైట్స్ అందరికి వర్క్ అవ్వవు. హ్మ్. ఇప్పుడు కీటో డైట్ అందరూ చేయలేరు. లో కార్బ్ డైట్ అందరూ చేయలేరు. సో, ఇంత డ్రాస్టిక్‌గా మనం తినేది మరీ ఇంత ఎక్కువగా మార్చినా మనమే చేయలేం ఆన్ ద యాహ్! లాంగ్ రన్. ఆ! అండ్ అది రిజల్ట్ రావాలి అంటే కన్సిస్టెంట్‌గా చేస్తేనే బాడీకి అది అలవాటయ్యి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, నేను యూజువల్లీ వాట్ ఐ అడ్వైస్ మై పేషెంట్స్ సింపుల్ డైట్. వాళ్ళేం తింటారో అడుగుతాను. ఇప్పుడు మనం మెనోపాజల్ వుమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూజువల్లీ ఐ ఆస్క్ దెమ్ అసలు ఫస్ట్ వాళ్ళు ఏం తింటారు? మార్నింగ్ ఏంటి? ఆఫ్టర్‌నూన్ ఏంటి? హౌ ఈస్ దేర్ మీల్ కోర్స్ లైక్? అందులో ఐ టెల్ దెమ్ చేంజెస్. ఇప్పుడు మార్నింగ్ ఎక్కువ ప్రోటీన్ తీసుకోమని జెప్తాను. దే డేస్ షుడ్ స్టార్ట్ విత్ హై ప్రోటీన్ హ్మ్. ఇంటేక్. హ్మ్. హ్మ్. ఒక 2 ఫ్రూట్స్ యాడ్ జేయమని జెప్తాను. 4 లీటర్స్ వాటర్ తాగమని జెప్తాను. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ వాళ్ళిష్టం ఏమన్నా తినొచ్చు. మళ్ళీ ఈవినింగ్ 7 లోపు డిన్నర్. ఇలా చేసినా చాలు. బేసిక్. ఐ దిస్ ఈస్ ఎ థింక్ వాట్ బేసిక్ షీ ఈస్ థింగ్. టాకింగ్ ఈస్ ద బేసిక్. అట్‌లీస్ట్ ఇది అండ్ ఫాలో నో అవ్వగలిగితేనే ఫ్యాన్సీ చాలు. డైట్ ఆ! ఇన్ దిస్. ఇట్స్ ఎవ్వరన్నా చేయొచ్చు. ఎక్కడ ఉన్నా చేయొచ్చు ఈ హ్మ్. డైట్. హ్మ్. హ్మ్. ఇది కన్సిస్టెంట్‌గా చేసినా చాలు. ఆ! అండ్ స్లీప్. స్లీప్ ఇస్ ద బిగ్ అంటే మంచిగా ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ రోల్. బికాజ్ యాహ్! నాకు ఐ హ్యావ్ సీన్ the days I don't sleep really well because again because maybe because of the menopause I am unable to sleep most of the nights. అది హ్మ్. స్కిప్ అవుతూ ఉంటుంది నిద్ర అటు ఇటు అవుతూ. అలాంటప్పుడు మై నెక్స్ట్ డే మై వర్కౌట్ ఎఫెక్ట్స్ డెఫినైట్‌లీ. అది యాహ్! వేర్ ఐ కుడ్ లిఫ్ట్ అబౌట్ 120 అనేది విల్ కమ్ డౌన్ టు 100 దగ్గర హర్న్ అయిపోతుంది. యాహ్! సో, ఐ ఫెల్ట్ స్లీప్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అది అవును. యాక్చువల్‌గా కొంతమంది పొద్దున్నే 6కి లేచేయాలన్న ఒక అంటే దట్స్ ఎ వెరీ గుడ్ హాబిట్ ఐ మీన్ అన్‌డౌటెడ్‌లీ. కానీ నిద్ర సరిగ్గా లేనప్పుడు ఇట్ ఈస్ ఓకే టు స్లీప్ స్లీప్. ఫర్ అన్ ఎక్స్‌టెండెడ్ స్లీప్ ఫర్ అనదర్ 2, 3 అవర్స్ ఈస్ ఓకే ఈస్ వాట్ ఐ ఫీల్. హ్మ్. అంటే ఆ కంఫర్ట్ ఉండి మళ్ళీ హ్మ్. పొద్దున్నే హ్మ్. హ్మ్. యూ హ్యావ్ మార్నింగ్ రిచువల్స్ టు డూ, రెస్పాన్సిబిలిటీస్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే తప్ప but హ్మ్. I feel generally, if you really don't have anything to do, you can start a day a little slowగా. అంటే I అండ్ feel even women basically need more sleep than men. హ్మ్. నో. బట్ వాట్ ఐ టెల్ ఈస్ మరీ లేట్‌గా పడుకున్న బాడీలో ఆ హా! మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. హ్మ్. సో, అసలు నిద్ర పట్టట్లేదు అంటే ఫస్ట్ ఒక దానికి కూడా దే కెన్ గో సీ ఎ డాక్టర్ అండ్ హెల్ప్ దెమ్‌సెల్వ్స్. హ్మ్. హ్మ్. అదసలు హ్మ్. పట్టించుకోరు. నిద్రే కదా! ఈరోజు కాకపోతే రేపు రేపొస్తదనో లేకపోతే అక్యుములేట్ ఆఫ్టర్‌నూనా. అవుతుంది. బట్ అదేమవుతుందనంటే నో. 4, 5 డేస్ అది అక్యుములేట్ అవుతుంది. ఓవర్ ద టైమ్ ఎఫెక్ట్ ఇస్తది. సో, హ్మ్. ఎవరైనా క్రానిక్‌గా స్లీప్ లేదు అంటే ఒక ఒపీనియన్ తీసుకోండి అని పంపిస్తాను నేనైతే. హ్మ్. హ్మ్. బికాజ్ వి షుడెంట్ మిస్ అదర్ థింగ్స్ ఆల్సో కదా! సో, అబ్సల్యూట్‌లీ. యాహ్! ఇంకొక మేజర్ థింగ్ ఇవన్నీ మెడికల్‌గా మీరు పక్కన పెట్టినా, డయట్‌గా మీరు పక్కన పెట్టినా, వర్కౌట్‌వి ఇవన్నీ తీసి పక్కన పెడితే హౌ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది? ఎంతవరకు మనకది హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటారు? ఫ్యామిలీ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. ఇప్పుడు ఒక వుమెన్‌కి ఇన్ హ్మ్. ఎ డే తన గురించి కంటే చుట్టూ ఇంట్లో ఉన్న ఆ! వాళ్ళ గురించే కన్సర్న్. ఎక్కువ కన్సర్న్ ఉంటది. అవును. అంటే తన హెల్త్ పక్కన పెట్టి ఆ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టేదే పిల్లల కోసం ఆర్ స్పౌస్ కోసం ఇట్లా ఉంటుంది. సో, ఆ సపోర్ట్ చాలా క్రూషియల్. హ్మ్. అంటే ఆ హ్మ్. లోస్ ఉన్నప్పుడు వాళ్ళొచ్చి టైమ్ స్పెండ్ చేయడం ఆర్ అది అర్థం చేసుకొని తనని ఆ హెల్ప్ అంటే కావాల్సిన హెల్ప్ అండ్ ఇవ్వడం. ఐయామ్ హ్మ్. సారీ టు ఇంటరప్ట్. అంటే వాళ్ళుగా వాళ్ళకర్థం కాదు ఈస్ వాట్ ఐ ఫీల్. సో, హ్మ్. మనము అడగాలి కదా! వి హ్మ్. షుడ్ సీక్ యెస్. హెల్ప్ యెస్. కదా! యెస్. యెస్. సో, ఐ డెఫినైట్‌లీ. థింక్ యాస్ ఎ వుమన్ మళ్ళీ అది దాచిపెట్టుకొని, అది అదేదో ఇదిగా ఫీల్ అవ్వకుండా ఐ థింక్ ఎవ్రి వుమన్ షుడ్ షుడ్ ఓపెన్ అప్. సీ ఐ టాక్ యామ్ అబౌట్ గోయింగ్ ఇట్. త్రూ దిస్. యాహ్! ప్లీజ్ అండర్‌స్టాండ్. అవును. నాకిది ఇష్యూగా ఉంది. నాకు ఐ థింక్ దట్ ఈస్ వెరీ, అవును. వెరీ ఇంపార్టెంట్. ఐ కరెక్టే. యామ్ గోయింగ్ త్రూ దిస్.
ప్లీజ్ హెల్ప్ మీ ఔట్ ఇన్ దిస్ అనేది ఓపెన్‌గా, వోకల్‌గా మాట్లాడడము అండ్ టు మేక్ ఇట్ వెరీ నార్మల్ టు టు కాన్వర్జేషన్ నార్మల్ కాన్వర్జేషన్‌లా ఉండాలి. నార్మల్‌గా ఇది యాహ్! వినడానికి కూడా ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ థింగ్. థింగ్. ఇలా అవుతోంది. పీరియడ్స్ అనేది ఎంత నార్మల్లో, మెనోపాజ్ కూడా అంతే నార్మల్ అనేది వాళ్ళకి అర్థం చేసి అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్ అనేది ఐ థింక్ వుమన్ యెస్. హాస్ టు బేసికల్లీ డిస్కస్ యాహ్! ఈస్ వాళ్ళు వాట్. చెప్తేనే మేబీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు గూడా అర్థం అది చేసుకుంటారు బికాస్ దే విల్ బెటర్‌గా. నాట్ అంటే వాళ్ళకసలు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండుండదు. ఆ ఫర్ నాలెడ్జ్ ష్యూర్ దే కూడా డోంట్ నో. ఉండదు. అసలు యాహ్! పీరియడ్స్ ఎక్స్‌పీరియన్సే వాళ్ళకి లేనప్పుడు పాపం మెనోపాజ్‌ని యాహ్! ఎక్స్‌పెక్ట్ చేయడము ఈజ్ అవును. అవును. వాళ్ళుగా అర్థం చేసుకోవాలి. నన్నెవ్వరు అర్థం చేసుకోవట్లేదు. నన్నెవ్వరు ఐ థింక్ దట్ ఈస్ హౌ సెల్ఫ్ సింపతి వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. నన్నెవ్వరు అర్థం చేసుకోవట్లేదు. నా సిట్యుయేషన్ నా హెల్త్ ఎంత ఇదవుతుంది. అది మనంగా అనుకోకుండా అది ఎదుటోళ్ళకి చెప్పడం నాకు నిజంగా ఇట్ ఈస్ అవును. హెల్ప్ మీ. హ్మ్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ప్లీజ్ అడ్జస్ట్. ఐ థింక్ వన్ ఆ! షుడ్ టాక్. టాక్. అవును. దట్ ఈస్ వెరీ, వెరీ యాహ్! ఇంపార్టెంట్ యాహ్! ఐ ఫీల్. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ. నైస్. రొటీన్ చెకప్స్ ఆఫ్ స్క్రీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవి ఉన్నాయి కదా! అది హౌ డస్ దట్? ఓకే. సో, హౌ రెగ్యులర్ వి హావ్ టు? అదెందుకంత ఇంపార్టెంట్ అంటే, మన ఇండియాలో హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువనమాట. ఓకే. లైక్ అండ్ ఆన్ అన్ యావరేజ్ పర్సెంట్ ఎంత? నో. 1 ఇన్ 4 క్యాన్సర్స్ ఇన్ వుమెన్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే అంత కామన్ అంత అనమాట. కామన్. అండ్ ఆహా! సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద 4థ్ మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ వుమెన్. ఓకే. సర్వైకల్ అంటే ఇన్ విచ్? సర్విక్స్ అంటే ఇప్పుడు యుట్రస్ గర్భసంచి ఆ! ద్వారంని సర్విక్స్ అంటారు. హ్మ్. హ్మ్. ఆ సర్వైకల్ స్క్రీనింగ్ గురించి, వ్యాక్సిన్ గురించి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే, ఇట్స్ 100% ట్రీటబుల్. హ్మ్. ఏదైనా క్యాన్సర్ ట్రీటబులా అంటే కాదు. బట్ సర్వైకల్ క్యాన్సర్ ఈస్ 100% ట్రీటబుల్. సో యూ హావ్ వాక్సిన్స్ ఫర్ దట్. యెస్. వి హావ్ వ్యాక్సిన్స్ అండ్ ప్రొవైడెడ్ ముందుగా డయాగ్నోస్ చేస్తేనే అది 100% ట్రీటబుల్. ఓకే. ఓకే. అండ్ ఇమాజిన్ ఏ సింప్టము లేదు, ఏది లేదు. ఐయామ్ వన్ నార్మల్ పర్సన్ బట్ ఐయామ్ స్కేర్డ్ వాట్ ఇఫ్ ఐ గెట్? కెన్ హ్మ్. ఐ గో టేక్ ద వాక్సిన్? యూ క్యాన్ టేక్ వ్యాక్సిన్ యూజువల్లీ 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. ఆ! ఆ! ఓకే. హ్మ్. యాజ్ సూన్ యాజ్ వుమెన్ ఇస్ సెక్షువల్లీ యాక్టివ్ టిల్ హ్మ్. 45 ఇయర్స్. హ్మ్. లేదంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్‌లోనే పెట్టేశారు. 10 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. హ్మ్. హ్మ్. అందరూ తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ స్క్రీనింగ్ అనేది ఎలాగా అంటే వన్స్ ఇన్ 3 ఇయర్స్ పాప్ స్మియర్ టెస్ట్ అని ఉంటుంది. ఇట్స్ హ్మ్. నాట్ ఎ బ్లడ్ టెస్ట్. హ్మ్. చిన్న ఆ సర్విక్స్ దగ్గర చిన్న బ్రష్ ద్వారా వి టేక్ ద టిష్యూ హ్మ్. అండ్ సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్. ఓకే. అది రొటీన్ చాలా ఈస్ ఇట్ పెయిన్‌లెస్ సంథింగ్ ప్రొసీజర్. కట్టింగ్? నథింగ్ నథింగ్. అసలు ఓకే. బ్లడ్ కన్నా బ్లడ్ నీడిల్ పెట్టి తీయాలి. దీనికి అది కూడా ఉండదు. హ్మ్. హ్మ్. నో పెయిన్, నథింగ్, నో హ్మ్. స్క్రాచ్ ఏమీ ఉండదు. హ్మ్. Very comfortable test, but it is the best test to treat, I mean, to diagnose cervical cancer, హ్మ్. to హ్మ్. screen cervical cancer. ఓకే. అది once in 3 years చేపించుకోవాలి. Up to when హ్మ్. a woman reaches till her 60 years. ఓకే. Hmm. వన్స్ ఇన్ 3 3 ఇయర్స్. ఇయర్స్. ఓకే. అండ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్స్ మామూలుగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు. హ్మ్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆల్వేస్ ఎలా ప్రెజెంట్ అవుతారంటే, నాకు మెల్లమెల్లగా స్వెల్లింగ్ నోటీస్ చేశాను. అంటే అది పేషెంటే నోటీస్ చేయగలుగుతారు. హ్మ్. అవును. సర్విక్స్ అవును. అంటే ఆబ్వియస్లీ కనిపించదు. అది డాక్టరే చెప్పాలి. బట్ హ్మ్. బ్రెస్ట్ ఇస్ సెల్ఫ్ ఎగ్జామిన్. హ్మ్. మొ అందుకే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని మీకేదన్నా గడ్డలాగా అనిపిచ్చో, ఎక్కడో టైట్‌గా అనిపిచ్చో, డిశ్చార్జ్ ఏమన్నా వస్తుంది అంటే గో సీక్ మెడికల్ అడ్వైస్ అంటాం. హ్మ్. హ్మ్. అదర్‌వైజ్ ఆల్సో ఇప్పుడు హిస్టరీ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఇంత కామన్ కాబట్టి ఫ్యామిలీలో ఎక్కడో ఎవరికో ఆ హిస్టరీ ఉండుంటది. మదర్స్‌కో లేకపోతే అమ్మమ్మలకో ఎవరికో. ఆ హిస్టరీ ఉంటే మటుకు వన్స్ ఇన్ అ ఇయర్ కంపల్సరీ ఒక మామోగ్రామ్ అంటే ఒక స్కాన్ చేస్తారనమాట. హ్మ్. 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 అది కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే. అదర్‌వైజ్ ఫ్రమ్ 35 ఇయర్స్ టు 60 ఇయర్స్ హ్మ్. వన్స్ ఇన్ అ ఇయర్ మామోగ్రామ్ అయితే చేపిచ్చాలి. అండ్ ఈస్ ఇట్ ఇప్పుడు మరీ చిన్నగా ఉంది. ఐ మీన్ ద సైజెస్ ఐ మీన్ హౌ డస్ దట్ హౌ డు వి నో? అంటే చిన్నదుంటే ఇనీషియల్ స్టేజ్, కాదు. పెద్దదైతే కాదు. బ్రెస్ట్ ఫైనల్ క్యా స్టేజ్ అంటే అలా ఏమన్నా? ఆ! అలా ఉండదు. ఆ! ఇప్పుడు
మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ చెప్తాం. వాళ్ళ హ్మ్. పామ్‌తో జస్ట్ ఫీల్ ద బ్రెస్ట్. హ్మ్. మీకేదన్నా గడ్డలాగా అనిపిస్తే యూ హావ్ టు సీక్ మెడికల్ అడ్వైస్. అది చిన్నదవ్వనియండి, పెద్దదవ్వనియండి. హ్మ్. ఫస్ట్ ఎళ్ళడం ముఖ్యం. హ్మ్. హ్మ్. అంటే కొంతమందికి పెద్దగా అయినంక నోటీస్ చేస్తారు. హ్మ్. కొందరు జస్ట్ ఒక చిన్న పీనట్ అంత సైజ్ ఉన్నప్పుడే దే నోటీస్. హ్మ్. సో, హ్మ్. సైజ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. డయాగ్నోసింగ్ ఇట్ ఎర్లీ ఈస్ ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. హ్మ్. బికాజ్ హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇట్ ఈస్ ట్రీటబుల్. నాట్ హ్మ్. 100% ప్రొవైడెడ్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మటుకు ఇట్ ఈస్ ట్రీటబుల్ టు అన్ ఎక్స్‌టెంట్. హ్మ్. హ్మ్. కాపోతే ఎర్లీగా ట్రీట్ చేయాలి. అంటే డయాగ్నోస్ చేయగలగాలి. ఓకే. సో, అందుకే ఈ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఐ హావ్ అనదర్ డౌట్. ఇప్పుడు మీరు అన్నట్టు దానికి వ్యాక్సిన్ ఇంకొక వాట్ ఈస్ ఇట్? హెచ్‌పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్‌కి. సర్వైకల్‌కి. హ్మ్. దానికున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఏదైనా వ్యాక్సిన్ హ్మ్. అలా ఉన్నాయా? ఏది లేదు. దేర్ ఇస్ ఏది లేదు. నథింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. హుహుహు. సర్వైకల్ క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ ఎందుకొచ్చింది అంటే, అదొక తో సంబంధించింది. అంటే హెచ్‌పివి వైరస్ అంటాం. హ్యూమన్ ఆహాహా! పాపిల్లోమా వైరస్. ఆ! సో, ఆ వైరస్ స్ట్రెయిన్స్ బాడీలో ఉంటే దోస్ వుమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ దిస్ క్యాన్సర్. సో, ఓకే. వ్యాక్సిన్ అనేది ఆ వైరస్‌ని ఫైట్ చేయడానికి సృష్టించారు. అది ఆ వైరస్ వల్లే కామన్‌గా క్యాన్సర్ వస్తది కాబట్టి ఇట్ ఈస్ ప్రివెంటబుల్ టు అన్ ఎక్స్‌టెంట్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ అన్‌లైక్ ఎనీ అదర్ క్యాన్సర్స్ అది టిష్యూతో సంబంధించింది. సో, ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్క్రీనింగ్ అండ్ అదేం వ్యాక్సిన్? క్యాన్సర్ స్క్రీనింగ్ హెచ్‌పివి హెచ్‌పివి. వ్యాక్సిన్ యాహ్! అవన్నీ నోట్ చేసుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దిస్ క్యాన్ బి ఇప్పుడు మనకి కాకపోయినా ఇంకెవరికైనా హెల్ప్ చేయాలన్నా ఐ థింక్ దీస్ ఆర్ ద హ్మ్. బేసిక్స్ వి నీడ్ టు నో. అండ్ అవేర్‌నెస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ చాలా ఈ మధ్య వింటుంది. ఐ've హర్డ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆల్సో, లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ ఆహ్, ఫ్రీజింగ్ దేర్ ఎగ్స్ హ్మ్. అనేది ఈస్ బికమ్ వెరీ కామన్ దీస్ డేస్. నిజంగా హానెస్ట్‌లీ స్పీకింగ్ నా టైమ్‌లో అండ్ ఆల్ ఫ్రీజింగ్ ఎగ్స్ అనేది నాకసలు ఇది ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేయడం ఏంటని ఇట్ వాస్ లైక్ అసలు ఓ 2 రోజులు షాక్‌లో ఉండిపోయాను నేను. హుహు. అంటే ఇంత అడ్వాన్స్‌డ్ అయిపోయిందా అన్నట్టు. ఐ డిడ్ంట్ ఈవెన్ ఎక్కడో ఆది కాలం నుంచి వచ్చినట్టు అనిపించింది. ఇట్ వాస్ హుహు. అండ్ ఆఫ్ కోర్స్ యంగ్ ఏజ్‌లో వెన్ యూ హ్మ్. హావ్ అ చైల్డ్ లైక్ ఎర్లీ 20స్ ఆర్ లైక్ మిడ్ 20స్‌లో ఐ థింక్ ద చైల్డ్ విల్ బి హెల్తీ. అందుకనే దోస్ డేస్ హ్మ్. గెట్టింగ్ అవును. ఎర్లీ మ్యారీడ్ ఎర్లీ మ్యారేజెస్ వాస్ ఉండే. బికాజ్ హ్మ్. కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అవన్నీ ఉండవు అనేసి. హ్మ్. సో, ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది హౌ ఈజ్ ఇట్ హెల్ప్‌ఫుల్? అండ్ వాట్ ఏజ్ షుడ్ దట్ బి? అండ్ ఆహ్, హౌ సేఫ్ ఇట్ ఈస్? అండ్ ఇందులో గూడా ఎక్స్‌పైరీలు అలా ఉంటాయా? హ్మ్. నో, నో. ఐ హావ్ టూ మెనీ. ఐ'll కీప్ ఒక్కొక్క క్వెషన్ యాక్చువల్లీ. అట్ వాట్ ఓకే. ఏజ్ యూ సజెస్ట్? సో, ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఈ వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే, హ్మ్. ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్ ఇప్పుడు సపోజ్ 22 ఇయర్ ఓల్డ్ గర్ల్ హ్మ్. షీ వాంట్స్ టు ఫోకస్ ఆన్ హర్ కెరియరో లేకపోతే డ్యూ టు ఎవ్రీవన్ వాంట్స్ టు సమ్ అదర్ నౌఎడేస్. రీజన్స్ షీ వాంట్స్ టు పోస్ట్‌పోన్ మ్యారేజ్. హ్మ్. ఓకే. సో, ఈ ఎగ్ క్వాలిటీ అనేది వెన్ యూ ఆర్ యంగ్ ద క్వాలిటీ ఈస్ బెటర్. హ్మ్. హ్మ్. ఎందుకంటే యంగ్‌గా ఉన్నప్పుడు వి ఆర్ మోర్ ఎనర్జిటిక్ అబ్స్ వాట్సెవర్ అంటే టు పుట్ ఇట్ ఇన్ ద అదర్ వే యూ ఆర్ మోర్ ఎనర్జిటిక్ వెన్ యూ ఆర్ యంగ్ కంపేర్డ్ టు వెన్ యూ టర్న్ to your 50s or whatever. So, ovary, though woman lives up to 90 years or 80 years, ovary lifespan is very short హ్మ్. అనమాట. అంటే మా ఓవరీ ఏజ్ అయిపోద్ది తొందరగా. హ్మ్. దాని ఏజ్ 45 ఇయర్సే ఉంటది. ఓకే. ఓకే. టిల్ ఎ హ్మ్. వుమెన్ రీచెస్ 45, 50 ఇట్స్ షట్. హ్మ్. హ్మ్. దాని ఏజింగ్ అయిపోద్ది హ్మ్. అక్కడికి. సో, ఈ ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ ఎందుకొచ్చిందంటే, వుమెన్ వెన్ దే ఆర్ యంగ్ ఇఫ్ దే ప్రిజర్వ్ దేర్ ఎగ్స్ దే కెన్ హ్యావ్ అ హెల్తీ చైల్డ్ లేటర్. ఓకే. హూఎవర్ వాంట్స్ టు పోస్ట్‌పోన్ మ్యారేజ్ ఆర్ ఏదన్నా రీజన్స్ ఇప్పుడు హ్మ్. హ్మ్. వద్దనుకున్న వాళ్ళకు ఏదన్నా రీజన్స్ అవ్వచ్చు. హ్మ్. వాళ్ళు మ్యారేజ్ నెక్స్ట్ 5, 6 ఇయర్స్‌లో చూడట్లేదు. వెన్ దే ఆర్ 24 దే ఆర్ ష్యూర్ దట్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ 30 అనుకున్నప్పుడు హ్మ్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఆన్ ఎ సేఫర్ హ్యాండ్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఆహ్, ఆహ్, లైక్ ఎ లేమ్ క్వెషన్ మేబీ. బట్ హ్మ్. నాలాంటి చాలా హ్మ్. లేమ్ హ్మ్. ఉంటారు. అంటే హ్మ్. బేసిక్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ హౌ డస్ దట్ మేక్ ఎ డిఫరెన్స్? ఒక 22 ఇయర్ ఓల్డ్
అమ్మాయి ఎగ్‌కి ఒక 30కి కానీ, ఒక 35కి కానీ ఉండే ఎగ్‌కి హ్మ్. వాట్ వుడ్ బి ద డిఫరెన్స్? అంటే ద క్వాలిటీ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనం ద ఫస్ట్ కన్వర్జేషన్ వి హ్యాడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆ! ఒక ఆ! ఏజ్ ఆ! తర్వాత మజిల్ లూజ్ అవుతది ఆ! అని. ఆ! సేమ్ థింగ్ 30 ఇయర్స్ తర్వాత ప్రోటీన్ బ్రేకేజ్ అవుతూ ఉంటదనమాట ఓకే. బాడీలో. హ్మ్. సో, ఇప్పుడు నార్మల్ క్రోమోజోమ్స్‌తో రిలీజ్ అయ్యే ఎగ్స్ చాలా తక్కువగా వస్తాయి. హ్మ్. సో, హ్మ్. అందుకని ద కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ ఈస్ బిఫోర్ 30 ఫర్ ద హ్మ్. ఓన్లీ రీజన్ టు గెట్ గుడ్ పూల్ ఆఫ్ ఎగ్స్. అంటే నార్మల్ డీఎన్ఏతో ఎగ్స్ మంచిగా రావాలి అన్న ఉద్దేశంతో దట్ ఫిగర్ ఇస్ డిజైన్ టు లెస్ దాన్ 30 హ్మ్. మన ఇండియన్ హ్మ్. పాపులేషన్‌లో. హ్మ్. వెన్ వి టాక్ అబౌట్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి 40 ఈస్ ఆల్సో యంగ్ ఓన్లీ. సో, హ్మ్. ఫర్ దెమ్ వితిన్ 40 ఎగ్ ఇట్స్ ప్రిజర్వేషన్ ఓకే. చెప్పుకుంటారు. హ్మ్. మన ఇండియన్ స్టాటిస్టిక్స్‌లో 30 ఈస్ ద కట్ ఆఫ్. హ్మ్. ఇప్పుడు నేనే క్లినిక్‌లో ఐ సీ అ లాట్ ఆఫ్ యంగ్ వుమెన్ 24 ఇయర్స్, 22 ఇయర్స్, 26 ఇయర్స్ అసలు రిజర్వే ఉండదు వాళ్ళకి. హ్మ్. ఉండాల్సిన ఎగ్సే ఉండవు. హ్మ్. సో, ఇవన్నీ అంటే వెన్ దే క్రాస్ 32 వాళ్ళకి దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ దెమ్ టు హావ్ అంటే దే విల్ హావ్ అ హెల్తీ చైల్డ్. బట్ టు గెట్ థాట్ దే విల్ హావ్ టు వాక్ త్రూ ప్రాసెస్ అ సర్టెన్ ఉంటుంది. ఆ! పాత్. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇట్స్ బెటర్ ఇఫ్ యూర్ ప్లానింగ్ ముందుగానే మీకొక ఐడియా ఉంది. యూ నో వాట్ యూర్ గోయింగ్ టు డూ అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్. అయి అట్లుంటాయి. అంటే నో హార్మ్. అండ్ ఎక్స్‌పైరీ అడిగారు. ఆ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఎన్ని సంవత్సరాలన్నా అలాగే ఉంటాయి. ఓహ్! యాహ్! ఓకే. అవి ఇప్పుడు 10 ఇయర్స్, 20 ఇయర్స్ అలా కాదు. ఎన్ నంబర్ ఆఫ్ ఇయర్స్. సో, ఇప్పుడు నాకున్న ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, ఈ ఎగ్స్ యూజువల్‌గా మనం ఇప్పుడు అంటే ఆన్ ఎ నార్మల్ బేసిస్ ఐయామ్ ఆస్కింగ్ నేనేదైనా తీసుకెళ్ళి ఫ్రీజర్‌లో పెట్టి ఇప్పుడు పాలు తీసుకెళ్ళి ఫ్రీజర్‌లో పెట్టాను. హ్మ్. అది ఆహ్, ఐ హావ్ నేను నెల రోజులు పెట్టిన రోజులు మర్చిపోయి నెల రోజులున్న తర్వాత తీస్తే అది కాస్తే బానే ఉన్నాయి. సో, ఈజ్ ఇట్ సంథింగ్ లైక్ థాట్ ఓన్లీ ఇట్స్ సేఫ్ లైక్ ఫర్ హ్మ్. ఎ లాంగ్ ఓకే. సో, ఫ్రీజింగ్ ఈజ్ ఇట్ ఎనీ అనగానే కట్ ఆఫ్ టైమ్ ఓకే. ఇన్నేళ్లే ఉండాలి. ఇన్నేళ్ల తర్వాత ఉండకూడదు. అలా ఏమన్నా ఈస్ దేర్ ఎ డెడ్‌లైన్? ఫ్రీజింగ్ అనగానే ఫస్ట్ దీస్ ఎగ్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ ఫ్రిడ్జ్‌లో, ఫ్రీజర్. ఫ్రీజర్‌లో అలా ఓకే. కాదు. సో, అర్థమైంది గదా! ఆ! దే ఆర్ అంటే స్టోర్డ్. నాలాంటోళ్ళు చాలా మంది అవును. ఉంటారు. ఐ హావ్ టు అవునవును. టెల్. ఐ హావ్ నో. నో. ఫ్రీజ్ అనే మాట మీరు వాడారంటే ఫ్రిడ్జ్ అనే మాట మేము వాడుకుంటామమ్మా. లేదు. ఆ! చాలా మందికొచ్చే డౌటే. ఆ! కాకపోతే వీటిని స్టోర్ చేసేది ఒక ట్యాంక్స్ ఉంటాయన్నమాట. హ్మ్. నైట్రోజన్ ఉంటుంది. హ్మ్. -196 డిగ్రీస్‌లో ఫ్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్ వాయమ్మో! టెంపరేచర్ ఇస్ 4 డిగ్రీస్. ఆ! ఫ్రీజర్ ఇస్ -4 ఆర్ హ్మ్. హ్మ్. -5, హ్మ్. 6 అంతే. అంతే. -196 డిగ్రీస్‌లో ఫ్రీజ్ చేస్తాం. సో, హ్మ్. ద అంటే ద నథింగ్ క్వాలిటీ విల్ నాట్ గెట్ సేఫ్. ఎఫెక్టెడ్. సో, ఇప్పుడు మధ్యలో కరెంట్‌లు పోయాయి. అంటే యాహ్! ఇట్ అదే. క్యాన్. యాహ్! అందుకే దీస్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ ఫ్రిడ్జ్ ఆర్ ఫ్రీజర్స్. ఓకే. ట్యాంక్స్. ఓహ్! వీటికి ఫైన్. గ్యాస్ ఫిల్ చేస్తాం. ఓకే. ఓకే. లిక్విడ్ నైట్రోజన్ అంటాం. హ్మ్. సో, హ్మ్. దట్ ఈస్ వాట్ మెయింటైన్స్ ద రైట్. టెంపరేచర్ అన్నమాట. దే ఆర్ స్టోర్డ్ Actually, ఇన్ it is so convenient kada. హ్మ్. Like, you just freeze the eggs and like, maybe you're not ready for I think this is such a good idea హ్మ్. for lot of kids who want to really do so much more just having children ane point kanna career cheyali. They have to యాహ్! grow in life. They want to meet the right partner. That is again another big saga. అవును. Basically, meeting a right partner, యాహ్! meeting like making a good career and financial stability. హ్మ్. ఒక చైల్డ్ తీసుకురావడం చాలా ఈజీ. తర్వాత పెంచడం గురించి అవును. తెచ్చేయడం ఎంతసేపు అయిపోతుందా? మేము తెచ్చాం కదా! అలాగే. సో, అండ్ ఆల్సో తెచ్చేస్తాం. దీనికోసమనే కాదు యంగ్ గర్ల్స్ ఒవేరియన్ క్యాన్సర్ ఇప్పుడు వాళ్ళకి ఇంకేదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. ఆ రేడియేషన్ వల్ల ఓవరీ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. రైట్. ఆర్ ఇంకేదన్నా సర్జరీ వల్ల ఓవరీ తీయాల్సినంత అవసరం పడినా హ్మ్. సో, వాళ్ళు కూడా ఇది ఇట్స్ వరకు సేఫ్. అసలు కనుక్కుందే వాళ్ళ కోసం. ద హ్మ్. కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ హాస్ కమ్ బికాస్ ఆఫ్ యంగ్ గర్ల్స్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ వాళ్ళకి ఎట్లా వాళ్ళ ఫర్టిలిటీ ఎట్లా ప్రిజర్వ్ చేయాలి అన్న దాంతోనే వచ్చింది ఫర్టిలిటీ నైస్. ప్రిజర్వేషన్. అది కాస్త ఇప్పుడు మనం మోడర్నైజ్ చేసుకొని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అయిపోయింది. ఓకే. యాహ్! అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ సౌండింగ్ అంటే అంత కాంప్లికేటెడ్‌గా కాకపోయినా డే టు డే లైఫ్‌లో ఈవెన్ బికాజ్ నౌడేస్ ఆల్ ద కిడ్స్ వాంట్ టు డూ సో మచ్ ఇన్ కరియర్ అవును. అవన్నీ. బట్ ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా.
యాక్చువల్లీ ఇఫ్ ఎనీ ఆఫ్ హ్మ్. అండ్ ఐ థింక్ ఈవెన్ పేరెంట్స్ కూడా కొంచెం ఆ విషయంలో ఆ! హెల్ప్ పేరెంట్స్ చాలా మంది ఏంటి ఎదవేషాలు అవసరం హ్మ్. లేకపోతే కనాల్సిన నా టైంలో దగ్గరికే కనిసావచ్చు ఐ కదా అని హావ్ అంటారు. పేషెన్స్. 41 ఇయర్స్‌కి వచ్చారు. దే ఉమ్, ఆర్ ఇండిపెండెంట్. దే ఆర్ గుడ్. బట్ వాళ్ళకి వే బ్యాక్ దే నో ఇలాంటిదొకటుందని తెలుసు. కానీ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చెయ్యక దట్ ఈస్ అదేంటి మాకు లేదు. అలా ఏముండదు. అలాంటిదసలేంటి. సో, ఇప్పుడు వాళ్ళు రిపెంట్ అవుతారు. ఆ రోజే చేసుకొనుంటే ఇప్పుడెంత బావుండేది అని. ఐ సో, థింక్ అగైన్ హియర్ ఆల్సో ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాహ్! అండ్ పేరెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మన టైం వేరు, మనకన్నా ముందు టైం వేరు. ఐ థింక్ ద సొసైటీలో జరుగుతున్న అడ్వాన్స్డ్ స్టేజెస్ని మనం కూడా అర్థం చేసుకుని ఐ థింక్ డెఫినైట్‌లీ. వీ షుడ్ ఆల్సో గో విత్ ద ఫ్లో, నాట్ జస్ట్ సిట్టింగ్ అండ్ నేను ఇంతే నేను ఇలాగే ఉంటా అంటే కుదరదమ్మా. అవ్వదు. అవును. టీవీలు కన్వీనియంట్‌గా టీవీలు, ఫోన్‌లు అన్నీ వాడేటప్పుడు ఇవి కూడా వాడుకోవాలి. మరి ఇస్తున్నారు గదా! సదుపాయాలు కన్వీనియంట్‌గా ఉంటున్నాయన్నప్పుడు ఐ థింక్ అండ్ దట్ టూ ఇఫ్ ఇట్ ఈస్ సో పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ having a healthy child, I think it is డెఫినైట్‌లీ. definitely యాహ్! good for the గుడ్ ఆప్షన్. అవును. ఊరికే వాడినా వాడకపోయినా తీసి పక్కన పెట్టుకోవడంలో తప్పైతే స్పెర్మ్ లేదు కూడా అని ఫ్రీజ్ చేసుకోవచ్చు. నైస్. స్పెర్మ్ అంటే మెన్‌కి 45 ఇయర్స్ వరకు ద స్పెర్మ్ విల్ బి హెల్తీ. హ్మ్. లేటర్ ఆన్ ఆల్సో హెల్తీగానే ఉంటది. బేస్డ్ హ్మ్. ఆన్ వాళ్ళ అలవాట్లు, డైట్‌ని హ్మ్. బట్టి. హ్మ్. హ్మ్. అండ్ స్పెర్మ్ ప్రిజర్వేషన్ ఎప్పుడు చెప్తామంటే, ఏదైనా సర్జరీ అవుతుంది. సమ్ క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యాయి. సేమ్ హ్మ్. టెస్టిస్‌కి ఏమన్నా అంటే స్పెర్మ్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో, హ్మ్. ఆ హ్మ్. భాగానికి ఏదన్నా డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నప్పుడు స్పెర్మ్ ఫ్రీజింగ్ ఆప్షన్ అనేది చెప్తాం. సో ఇట్స్ సో ఈజీ, సో కన్వీనియంట్. ప్లీజ్ వినండి, అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ అంత కన్వీనియంట్‌గా ఉన్నప్పుడు ఐ థింక్ వై స్ట్రెస్ ద కిడ్స్ దీస్ డేస్. లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు డూ ఇన్ లైఫ్. ఫినాన్షియల్ సెటిల్మెంట్ అయ్యాకే పిల్లలు కనడం అనేది ఈజ్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా అండ్ దే షుడ్ బి డూయింగ్ ఇట్. హ్మ్. ఐ రియలీ లైక్ ఇదేదో చాలా బాగుంది. ఐ రియలీ లైక్ దట్. యాక్చువల్‌గా ఇది ఎంత బాగుంది గదా! అసలు. ఏమి టెన్షన్ లేకోకుండా పిల్లల్ని ఫ్రీజ్ చేసి పెట్టుకొని, పిల్లల్ని కావాలన్నప్పుడు కనేసుకొని. కానీ 40 తర్వాత అయినా చేయొచ్చా? దే బట్ కెన్ ఇది అందరికి కాదు. ఆ! అంటే ఎవరికైతే కావాలో వాళ్ళు చేస్తే బావుంటది. ప్రతి ఒక్కళ్ళు ఫ్రీజింగ్ ఉంది ప్రతి కదా ఒక్కరు అని అనేది కాదు. అగైన్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి దేర్ మైట్ బి కిడ్స్ హూ విల్ నాట్ వాంట్ టు హ్యావ్ వెరీ ఎర్లీ. హ్మ్. సో, ఒక సే అబౌట్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఓన్లీ దే ఆర్ ప్లానింగ్ ఓన్లీ అట్ 35. అంటే ఇక్కడ సీ హావింగ్ కిడ్స్ పోస్ట్ 30 హ్మ్. ఓకే. ఎగ్ ఫ్రీజింగ్ వల్ల మనం ఒక వరకు వి ఆర్ సపోర్టింగ్. ఆ! ఏంటి యూ విల్ హావ్ ఎ నార్మల్ కిడ్ అన్న అష్యూరెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాం. హ్మ్. హ్మ్. బట్ విల్ దే హావ్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది వి రియల్లీ కాంట్ కౌంట్ ఆన్ దట్. ఆ! ఇప్పుడు ఒక ఏజ్ హ్మ్. తర్వాత మొయ్యడం, ఆ పిల్లల్ని పుట్టాక చూసుకోవడం, చుట్టూ I know. చూసుకునే You will వాళ్ళుండాలి. also be you also have యాహ్! to be little young enough ఆ! to take care. Yeah, that also is there. అంటే నేను మరీ 40 దాకా ఆలోచించాను. 30కే యూ ఆర్ టెల్లింగ్. అయితే ఓకే. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఆహ్, ఎన్ని ప్రెగ్నెన్సీస్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, లాట్ హ్మ్. ఆఫ్ సిజేరియన్స్ హ్మ్. హ్మ్. అసలు హ్మ్. నార్మల్ డెలివరీ వాళ్ళని ఇట్లా కౌంట్ జేసుకోవాల్సొస్తుంది. ఇన్ ఎ మంత్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళ కౌంట్ ఔట్ ఆఫ్ 100 ఆర్ లైక్ ఇద్దరిని అలా అలా తీసేసాను నేను బయటికి. నార్మల్. ఇప్పుడు ద సినారియో హస్ చేంజెస్. తీసుకో అలా ఇచ్చాను. యాహ్! సో యాహ్! ఐ థింక్ ఐ హర్డ్ యాక్చువల్‌గా నార్మల్ డెలివరీ అనేది పెద్ద ఇప్పుడు ఆహ్, ఆ! మాకంతా మెడల్స్ ఇస్తారేమో అబ్బా! ఐ హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. యాహ్! సో, మనకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఉన్నా హ్మ్. ఎర్లీ డయాబెటిక్ ఉన్నా ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ హెల్త్‌గా సఫర్ అవుతున్న వాళ్ళు, లేదు ఇప్పట్లో నాకు రైట్ పర్సన్ దొరకలేదు అండ్ లేట్ మ్యారేజెస్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు మ్యారీ ఎట్ దట్ పర్టిక్యులర్ ఏజ్, హ్మ్. మేబీ లేట్ మ్యారేజెస్ మేబీ 30 తర్వాత 35కో, 40కో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఐ థింక్ ఫర్ పీపుల్ లైక్ దట్ ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ యాహ్! అండ్ ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్ అవును. అకార్డింగ్ టు మీ అవును. అవును. యాక్చువల్లీ కదా! హ్మ్. అవును. Nice. And another thing I always wanted to ask was PMS, హ్మ్. మూడ్ స్వింగ్స్, పీరియడ్స్. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, ఎస్పెషల్లీ అమ్మాయిలు
హూ ఆర్ ఇన్ దేర్ ఎర్లీ 20s, ఈ 30 లోపు ఉన్నవాళ్ళు. అంటే నాకు లేదు కాబట్టి అని నేను చెప్పట్లేదు. ఫర్ ష్యూర్ ఉండొచ్చు. దేర్ మైట్ బి విమెన్ హూ హాస్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వెన్ దే హ్యావ్ పీరియడ్స్. ఆ 3 డేస్ యాక్చువల్‌గా పూర్తిగా వాళ్ళకి ఆపరేషన్ అయితే బెడ్ మీద పడుకున్నట్టు ఒక 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 ఇది హాట్ ప్యాకులు, కోల్డ్ ప్యాకులు పెట్టుకొని బెడ్ మీద పడుకొని మేబీ హ్మ్. అగైన్ మళ్ళీ డోంట్ టెల్ లైక్ ఐ యామ్ ట్రైయింగ్ టు యాహ్! మాక్ దెమ్ కాదు. బట్ ఐ ఫీల్ 100 పీపుల్ లేదు ఓకే 10 ఇన్ 100 పీపుల్ ఉండొచ్చు. హ్మ్. 10 in 100 people might have. But of late, what am I watching is everybody is sitting with that bags. హ్మ్. అంటే మళ్ళీ దేర్ కుడ్ బి ఎ డిఫరెన్స్. ఆ రోజుల్లో నాకు నార్మల్ డెలివరీ అయింది. హ్మ్. బోత్ మై చిల్డ్రన్ వేర్ నార్మల్ డెలివరీ కిడ్స్. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ ఇట్ ఈస్ మోస్ట్‌లీ హ్మ్. 90% అందరికీ ఇది మేబీ పెయిన్ టాలరెన్స్ తగ్గడం వల్లనో, లేకపోతే ఒక కన్వీనియన్స్ ఉందని హ్మ్. అది వద్దులే నేను ఈ పెయిన్ భరించలేను అని చెప్పేసి సిజేరియన్‌కెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో, ద సేమ్ వే ఐ ఫీల్ ఓకే. ఇప్పుడు ఈ అటెన్షను పీరియడ్స్ అనేది ఇంత పెద్ద అటెన్షన్ అది అవేర్‌నెస్ కోసం తీసుకొచ్చింది. ఎక్కడో ఒక రీజనింగ్ ఫర్ అటెన్షన్, రీజనింగ్ ఫర్ ఒక వాళ్ళకొచ్చే ఆ మూడ్ స్వింగ్స్‌ని ఎదుటోళ్ళ మీద ఏసేద్దామని. ఆహా! అని నా ఫీలింగ్. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఐ మీన్ హౌ డస్ దట్ బికాస్ ఐ పర్సనల్లీ నెవర్ హ్యాడ్ హ్మ్. పీరియడ్స్ టైమ్‌లో ఇష్యూస్ కానీ నార్ మై డాటర్ హాస్ ఎనీ ఇష్యూస్ డ్యూరింగ్ ద పీరియడ్స్ టైమ్ నార్ మై మదర్ హ్యాడ్ టోల్డ్ మీ ఇలా వస్తది, ఇలాగుంటది, ఇది నొప్పులు, గిప్పులు అని నీ స్కూల్‌లో ఫ్రెండ్స్ అందరూ చెప్తారు. అయన్నీ ఏమి ఉండవు. బానే ఉంటది. ఐ వాస్ సైకలాజికల్లీ ప్రిపేర్డ్ ఫర్ థట్. And it went on very smooth. And I'm seeing the same thing with my daughter as well. But Chuttu, I am seeing most of the kids హ్మ్. complaining it all the time. All the time. Is it that painful? I mean, I'm genuinely asking. పీరియడ్స్ పెయిన్ క్రాంపింగ్ అనేది ఇట్ ఈస్ సబ్జెక్టివ్. అంటే Mm, అందరికీ ఒకటే స్కేల్ మీద పెయిన్ రాదు. mm, అందరికీ సేమ్ పెయిన్ థ్రెషోల్డ్ కూడా ఉండదు. hmm, ఇప్పుడు కొందరు బాగా భరించి తర్వాత దే ఎక్స్‌ప్రెస్ ద పెయిన్. huh, కొందరు ఏమీ లేకుండానే ఆ చిన్న కొంచెం పెయిన్ వచ్చినా దే వాంట్ బి ఏబుల్ టు టాలరేట్. huh, సో, ఆ థ్రెషోల్డ్ కూడా డిఫరెంట్. ఒక్కొక్కళ్ళు mm, ఒక్కొక్కలాగా ఉంటది. బట్ దేర్ ఆర్ జెన్యూన్‌గా అంటే ఆ సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అనేది కొన్ని కండిషన్స్‌లో ఉంటది. అది hmm. ఎంత సివియర్ అంటే ఫ్యూ వుమెన్ ఈవెన్ గెట్ సూసైడల్ థాట్స్ ఆల్సో. Okay. అంటే అంత సివియర్‌గా కూడా ఉంటది. Mm. ప్రతి మంత్ ఆ డేట్ వస్తుంది అనగానే భయం. ఆ! Mm, దట్ సివియర్ ఎండోమెట్రియోసిస్ కొన్ని కండిషన్స్‌లో నిజంగానే ఆ పెయిన్ ఉంటుంది. mm, బట్ mm, వెన్ వి ఆర్ టాకింగ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వెరిన్ మైల్డ్ పెయిన్ అంటే mm. వెరిన్ బేరబుల్ అది Yeah. ఉంటది. అంటే పీరియడ్స్ అప్పుడు ఆ క్రాంపింగ్ అనేది యుటరస్ బాగా See, కాంట్రాక్ట్ అయి ఉంటది అనే దానికన్నా లేకుండా కూడా ఉండొచ్చు. బికాస్ దేర్ ఆర్ పీపుల్ సర్వైవ్డ్ అండ్ సర్వైవింగ్. ఆ! ఐ యామ్ సీయింగ్ ఫ్యూ లేకుండా కిడ్స్. ఇట్స్ లైక్ పోస్ట్ డెలివరీ ఉండదు. Huh. ఓకే. No, వన్స్ even earlier I never had. When ఓకే. doing my when I started with periods, in my see, I've acted so many films. I was physically active. హ్మ్. I've been working out since then only. But హ్మ్. I didn't feel. అందుకని నేను ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నాను కాబట్టి అందుకనే అవ్వలేదు అనడానికి లేదు. బికాస్ దేర్ వేర్ డేస్ వేర్ ఐ వెంట్ విత్ దట్ పీరియడ్ టైమ్‌లోనే ఐ వుడ్ హావ్ గాన్ ఫర్ మై వర్కౌట్స్ ఆల్సో. హ్మ్. And I've never had any issue. And I see the same with the kids around. I mean, at least few kids around me, I see no అంటే పెయిన్ అనే మాట నేను వినల. హ్మ్. ఇప్పుడు 10 కిడ్స్‌లో ఇఫ్ ఐ టాక్ అబౌట్ 10 టీనేజ్ గర్ల్స్ హ్మ్. అట్‌లీస్ట్ 6 మెంబర్స్‌కి ఈ పెయిన్ అనేది ఉంటది. హ్మ్. హ్మ్. ఓకే. అండ్ సో అందులో ఇట్ హ్మ్. ఈస్ ఓవర్ ద టైమ్ ఇట్ ఈస్ బికమ్ దట్ కామన్. యాహ్! ఓకే. ఇది వరకు లేదు. బికాస్ అసలు లేదు. బ్యాక్ దెన్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వేరు. వాళ్ళ డే టు డే రొటీన్ వేరుండేది. హ్మ్. ఇప్పుడు దేర్ హస్ బీన్ ఎ ట్రాన్సిషన్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ జంక్, కలర్డ్ ఫుడ్స్ ఎక్కువైతున్నాయి. యాక్టివిటీ తక్కువైతుంది. స్లీప్ తక్కువైతుంది. ఇవన్నీ ఇంపాక్ట్ ఇస్తాయి. ఇన్ ద అది. ఎండ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హార్మోన్స్ హియర్. హ్మ్. సో, హ్మ్. హార్మోన్స్‌కి
వాట్ డు యూ డూ ఇన్ అ డే ఇన్ అండ్ ఔట్ ఎవ్రీథింగ్ కౌంట్స్ ఆన్ ఇట్. హ్మ్. ఓకే. హ్మ్. మీరు పడుకుంటే యువర్ హార్మోన్స్ విల్ వర్క్ ఆన్ ఆన్ అంటే సమ్ బెటర్. గుడ్ లెవెల్. ఆహ్, నిద్ర లేకుండా, సరిగ్గా ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఇంకొకలాగా ఉంటది. సో, హ్మ్. ఇన్ ద ఎండ్ ఆల్ దీస్ మ్యాటర్. ఇవన్నీ ఇంపాక్ట్ చూపిచ్చేది ఈ క్రాంపింగ్ మీద, వీటి మీద గూడా ఉంటది. కాపోతే మరీ బేరబుల్ అట్లేం ఉండదు. హ్మ్. అదే అన్ టాలరెన్స్ తగ్గిపోయింది. టాలరెన్స్ తగ్గింది బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీబడి ఈస్ లైక్ బిహేవింగ్ లైక్ ఆ 3 డేస్ ఆర్ లైక్ బిహేవింగ్ లిటరల్లీ బెడ్ రిడెన్ విత్ ప్రెగ్నెంట్ ఫీలింగ్‌లో యాహ్! ఉంటున్నారు. అండ్ అవును. అంత ఉంటుంది. అంటే సీ ఇట్ ఈస్ అగైన్ నాట్ మాకింగ్ దెమ్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. అంటే సిన్స్ ఐ హావ్ నాట్ హ్యాడ్ ద పెయిన్ ఐ కెనాట్ బి దే హ్మ్. మైట్ బి హ్యావింగ్. కానీ ఈస్ ఇట్ దట్ సివియర్ ఆహ్, వేర్ యూ ఆర్ నో. ఫస్ట్ ఆఫ్ లిటరల్లీ ఆల్ ఆన్ ద బెడ్ ఫర్ 3 ఉంటది. డేస్? కొన్ని కండిషన్స్ ఆర్ దేర్. ఐ ఆ! వుడెంట్ డినై దట్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద హ్మ్. కాంట్రరీ, ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనే అంటాను. హ్మ్. హ్మ్. మీరు మంచిగా యాక్టివ్‌గా ఉండే ఒక గర్ల్‌ని కంపేర్ విత్ సెడెంటరీ, డెఫినైట్లీ ద యాక్టివ్ వన్ విల్ ఫీల్ బెటర్. షీల్ డూ బెటర్. అంటే షీ వాంట్ బి బాదర్డ్ అబౌట్ హర్ పీరియడ్స్ ఆర్ వాటెవర్. హ్మ్. హ్మ్. అదొక పేస్‌లో ఎళ్ళిపోతది. ఆ! ఆ! ఇక్కడ లివింగ్ సెడెంటరీ, ఇంప్రాపర్ డైట్ వాళ్ళకి ఒకలాగా ఉంటది. అదొక హ్మ్. హ్మ్. పెయిన్‌ఫుల్ జర్నీ లాగానే ఉంటది. హ్మ్. అండ్ అది తర్వాత కూడా క్యారీ అయితది. అంటే యాహ్! వెన్ దే కమ్ టు దిస్ చైల్డ్ బేరింగ్ ఏజ్ వేరెన్ దే ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఈ వింగ్‌లో ఉన్న వాళ్ళకి స్మూత్‌గా ఎళ్ళిపోతది. హ్మ్. మెజారిటీ ఆఫ్ దెమ్. హ్మ్. ఇక్కడనేమో మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ టు సఫర్. హ్మ్. హ్మ్. మెడికేషన్స్ తీసుకోనో అంటే ఆ పాత్ వేరేలాగా ఉంటది. అండ్ హ్మ్. హ్మ్. ప్రెగ్నెన్సీ కూడా ఇట్స్ డిఫరెంట్. సో what I suggest for the children is, అంటే మోస్ట్ ఆఫ్ ద ఈవెన్ ద పేరెంట్స్ ఆల్సో ఒక అవేర్‌నెస్ డెఫినిట్‌గా నొప్పి ఉండొచ్చు. కానీ సైకలాజికల్‌గా కూడా ఐ థింక్ దే నీడ్ టు బి ఆ! ఎ లిటిల్ స్ట్రాంగర్. హ్మ్. ప్రతీదీ మనము అన్నీ భూతద్దంలో పెడితే ఇట్ విల్ బి బిగ్ ఓన్లీ. హ్మ్. ఏదో ఒక 10లో ఒక 4 మెంబర్స్ అన్న దాంట్లో ఆ 6 కేటగిరీలో మనం ఉన్నామేమో అనుకుని ఐ థింక్ అండ్ కొంచెం ఎడ్యుకేటింగ్ దెమ్ ఆల్సో. ఆ! సీ దిస్ ఈస్ ఇట్ హౌ ఈస్ ఇట్ ఈస్. ఇది అందరికీ ఉండదు. వాళ్ళకి అది చెప్పినప్పుడు దే నో ఓకే. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. దాన్ని పట్టించుకోరు. వెన్ యూ వెన్ దే డోంట్ నో, వాళ్ళకది సంథింగ్ అబ్‌నార్మల్‌గా అనిపిస్తది. ఏదో అయితుంది నాకు, మేబీ ఐ షుడెంట్ బి ఫీలింగ్ దిస్ బట్ ఐ యామ్ ఫీలింగ్ దిస్. ఆ! టూ మెనీ థాట్స్ ఇంటూ ఇట్. హ్మ్. 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 సమ్‌టైమ్స్ అది గూడా అన్నెసెసరీ అటెన్షన్ సీకింగ్ లాగా ఆ! ఉంటది. అది హ్మ్. నాకైతే అలాగే అనిపిస్తది. అలా ఉంటది నాకైతే. కానీ ఇంకొక క్వెషను. మూడ్ స్వింగ్స్ హ్మ్. బిఫోర్ ద పీరియడ్స్ ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆర్ ఆఫ్టర్ ద పీరియడ్స్? హౌ సో, ఈస్ ఇట్? హౌ ఈ డస్ దట్ వర్క్? ఈ మధ్య చాలా రీసెర్చ్ వచ్చింది. హ్మ్. సీడ్ సైక్లింగ్ హ్మ్. అని అంటాం దాన్ని. అదేంటి అంటే ఆహ్, మెన్స్ట్రల్ సైకిల్‌లో హ్మ్. ఏ ఫేజ్‌లో హౌ యువర్ హార్మోన్స్ ఆర్, హ్మ్. హౌ యువర్ మెంటల్ స్టేటస్ ఇస్, వాట్ యూ షుడ్ బి ఈటింగ్. హ్మ్. దట్ ఈస్ వాట్ ద రీసెర్చ్ ఈస్ అబౌట్. ఓకే. సో, ఫస్ట్ వెన్ యూర్ బ్లీడింగ్, హుహు. ఇప్పుడు డే 1 నుంచి డే 10 వరకు ఆ టైంలో బాడీలో ఈస్ట్రోజన్ పెరుగుతా ఉంటదనమాట. సో, హ్మ్. యూ ఫీల్ సో ఎనర్జిటిక్, అన్నీ చేసేయాలి, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఆప్టిమిస్ట్, ఇవన్నీ ఉంటాయి. ఆ! యాహ్! అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ మెల్లమెల్లగా ఈస్ట్రోజన్ తగ్గుతది. ప్రొజెస్ట్రాన్ పెరుగుతది. అప్పుడు దేర్ ఇస్ అ బ్యాలన్స్ బిట్వీన్ దోస్ 2 హార్మోన్స్. యూ ఫీల్ ఓకే. అంటే హ్మ్. 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 టూ మోటివేటెడ్ గాదు, టూ లో గాదు. కానీ ఎవరన్నా కదిలిస్తే ఏడ్చే అంత ఉంటది. హ్మ్. ద నెక్స్ట్ బిఫోర్ పీరియడ్స్, ద హ్మ్. లాస్ట్ 10 డేస్, హ్మ్. 10-14 డేస్ చెప్పలేనంత ఎమోషనల్, అంటే వెరీ సాడ్. ప్రొజెస్ట్రాన్ ఇస్ సపోజ్డ్ టు మేక్ యూ ఫీల్ సాడ్ అనమాట. అంటే హ్మ్. ఆ హార్మోన్ పెరుగుతా ఉంటది బాడీలో. హ్మ్. సో, అప్పుడు ఎనర్జీ లెవెల్స్ అన్నీ తక్కువుంటాయి. ఏం హ్మ్. చేయాలనిపించదు. హ్మ్. ఎవరన్నా చిన్న మాట అన్నా ఏడ్చేయాలనిపిస్తది. ఏడ్చేస్తారు. హ్మ్. హ్మ్. చిరాకొచ్చేస్తది. సో, హ్మ్. దట్ ఈస్ ఆల్ బికాస్ దీనికే ఆఫ్ దట్ హార్మోన్. మగోళ్ళందరూ అసలు ఏం పిచ్చా ఇది నిన్నటిదాకా బానే ఉంది. ఎందుకు ఈరోజు ఇలా పిచ్చిదానిలా చేస్తుంది అనకండి. చూడండి లోపల బాడీలో ఎంత మెకానిజం జరుగుతుందో. లోపల ఒక పెద్ద ఫ్యాక్టరీ రన్ అవుతుంది. కొంచెం దయచేసి అర్థం చేసుకొని ద కైండ్ ఆఫ్ ట్రామా ద ఫిజికల్లీ దే గెట్టింగ్. ఐ థింక్ ద మెన్ ఆల్సో హాస్ టు యాహ్! అండర్‌స్టాండ్.
అది అడ్వాంటేజ్‌గా తీసుకునే అమ్మాయిలు శాడిజం కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిదని నా ఫీలింగు. పాపం దే డోంట్ నో. ఫిజికల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దే రియల్లీ డోంట్ నో. అండ్ యూ హ్యావ్ ఇట్. దట్ డజంట్ మీన్ దే ఆల్సో హ్యావ్ టు గో త్రూ ఇట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కంట్రోలబుల్ సైకలాజికల్‌గా మనము ఇఫ్ వి ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్ ఓకే. వి ఆర్ బోర్న్ ఇప్పుడు. అది దాంతో మనము పుట్టాము. అది మనకొచ్చింది. దిస్ ఈస్ సంథింగ్ వెరీ అది నార్మలైజ్ చెయ్యడము. నో. నో. సీ ఈ హార్మోన్స్ పెరుగుతాయి. బట్ హ్మ్. వి క్యాన్ బ్యాలెన్స్ దెమ్. యాహ్! ఇట్స్ నాట్ లైక్ ఓహ్! ఇది పెరుగుతది. ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను. ఇలాగే అలా కాదు. చాలా మంది అది అది దట్స్ ఎగ్జాక్ట్‌లీ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. ఇలాగే ఉండాలి. నేను ఇలాగే చేస్తానని చాలా మంది ఆ! చేస్తున్నారు. ఆ! ఐ థింక్ కొంచెం ఆ సైకో ఇది కొంచెం తగ్గించుకుంటే పాపం మగోళ్ళు గూడా బతుకుతారు ఓ పక్కన. సింపుల్. హ్మ్. వుమెన్‌కి ఫిజికల్ యాక్టివిటీ ఈస్ ఎ మస్ట్. అది బాటమ్ లైన్. అది తప్ప మనము మన ఫిజికల్ యాక్టివిటీ కన్నా మనకి నోరు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంట్లో అంతా పని నేనే చేస్తా అంటారు. అది అదంతా గాదు. దే చాకిరీ డోంట్ అంటాను నేను. అండర్‌స్టాండ్ నువ్వు ఆ థాట్. పని రోజంతా చేసినా ఇట్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ టు యూ. సో, హ్మ్. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ యూ వాక్ అది చాలా మంచి చేస్తది. సో, అదే చెప్తాను. ఇంట్లో అంత పనులు చేసినా వేస్టే. ఒక హాఫ్ అన్ అవర్ ఇఫ్ యూ వాక్ దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ అయ్యో! స్టార్ట్స్ అండి. నాకు చాలా మంది ఒకడు ఒక మహానుభావుడు ఒక కామెంట్ పెట్టాడు. ఎందుకు ఇంత కష్టపడి అయన్నీ ఎత్తుతున్నావు? ఇంట్లో ఎళ్లి పనులు చేసుకోవచ్చు కదా! ఒరేయ్! ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? ఎక్కడి నుంచొస్తున్నార్రా మీరంతా? నా వల్ల కాదురా! మళ్ళీ కొంతమందంటారు, ఈ వయసులో నీకవసరమా? అరేయ్! ఎవడ్రా నీలాంటోళ్ళు ఇద్దరిని కువ్వేసి కొడతారా నేను. కువ్వేసి కొడతా. ఈ ఏజ్‌కి నేను జేయగలుగుతున్నానురా. నాకవసరం రా. అలా అంటే కొన్నున్నాయి. బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇట్స్ హ్మ్. నాట్ లైక్ వుమన్ ఈస్ ఆల్వేస్ ద విక్టిమ్ ఆ! విక్టిమ్‌లా అట్లా సెల్ఫ్ కాదు. అదొకటి ఐ సెల్ఫ్ థింక్ కేర్ అనేది ఎవరిది వాళ్ళకి ఉండాలి. ఉండాలి. అండ్ ఇప్పుడు ఇన్ని చెప్తున్నాం మనం. ఇట్ డజంట్ మీన్ దట్ మెన్ ఆర్ లెస్. ఈవెన్ దే టూ ఫేస్ అప్స్ అండ్ డౌన్స్. ఇట్స్ అ బ్యాలెన్సింగ్. ఇట్స్ ఐ ఆల్ హావ్ అబౌట్ ఎ బ్యాలెన్సింగ్. ఫీలింగ్ దీస్ డేస్ మగోళ్ళకి కూడా పీఎంఎస్ లాంటిదేదో ఉంది కదా! వాళ్ళకి మూడ్ స్వింగ్స్ నేను చూస్తున్నాను ఈ మధ్య. ఐ యామ్ సీయింగ్ ఈవెన్ మెన్ ఆల్సో గో త్రూ ఒక మెంటల్లీ దే ఆర్ ఆల్సో ది డూయింగ్. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఆ! ఆబ్వియస్లీ అవి వాళ్ళకి ఉంది ఏదో. అది ఏదో పీఎంఎస్ అనే ఒక టెక్నికల్‌గా నేను మాట ఇవ్వలేను గానీ, ఐ థింక్ వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. మోర్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కార్టిజాల్ పెరగడం, హ్మ్. టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గడం అయన్నీ ఇవన్నీ మీకు గూడా ఉంటాయ్యా. యాహ్! హ్మ్. ఇన్ ద ఎండ్ ఇవన్నీ హార్మోన్స్ హ్మ్. అండ్ అవి ఇంపాక్ట్ చేస్తానే ఉంటాయి. హ్మ్. 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 మన మూడ్‌ని, మన బిహేవియర్‌ని, హౌ వి ఫీల్ ఐ గెట్ అబౌట్ దట్. అవర్ సెల్వ్స్ హ్మ్. 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 ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వితిన్. సో, మనం ఎంత బాగా సెల్ఫ్ కేర్ చేసుకుంటే యూ విల్ బీ పీస్‌ఫుల్. సో, ఆహ్, ఇప్పుడు ఒక అమ్మాయిని ఫ్రమ్ పీరియడ్స్ దగ్గర నుంచి, మూడ్ స్వింగ్స్ దగ్గర నుంచి, ఒక ఎగ్ ఫ్రీజింగ్ దగ్గర అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ప్రీ మెనోపాజ్ దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫ్యాక్టరీ రన్నింగ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ అ వుమన్. హ్మ్. సో, హౌ డూ యూ హ్యాండిల్ యాస్ అ డాక్టర్? అంటే ఫర్ ష్యూర్ మీకున్న ఒక ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చూడగానే లేకపోతే వాళ్ళు చెప్పే సింప్టమ్స్‌ని బట్టి మీకు అర్థమవ్వచ్చు. బట్ హౌ డస్ దట్ ఎఫెక్ట్ యూ? లైక్ హౌ డు యూ హ్యాండిల్ దట్ స్ట్రెస్ ఆర్ హౌ డు యూ టేక్ ఇట్ ఫార్వర్డ్? హౌ డు యూ హ్యాండిల్ ద పేషెన్స్? వేర్ డు యూ గెట్ దిస్ పేషెన్స్ ఫ్రమ్? సో, ఆహ్, యాహ్! ఇప్పుడు వెన్ ఐ టాక్ టు ద పేషెంట్స్ ఆహ్, నేను వాళ్ళకి ఎంత పాజిటివిటీనిస్తే హ్మ్. దే ఫీల్ బెటర్. హ్మ్. హ్మ్. ఆహ్, ఇట్ క్యాన్ బి జస్ట్ 10 మినిట్ కన్వర్జేషన్ ఆల్సో బిట్వీన్ హ్మ్. అస్. బట్ అది తర్వాత చాలా ఇంపాక్ట్ ఇస్తది. హ్మ్. హ్మ్. నేనే డల్‌గా డీమోటివేటింగ్‌గా నీకింతే నీ అట్లా హ్మ్. చెప్పలేము. హ్మ్. ఓకే. ఐ నో ఆబ్వియస్. బికాస్ దేవ్ కమ్ టు మీ టు సీక్ దట్ ఎక్స్‌ట్రా సొల్యూషన్. కేర్, హ్మ్. పాంపరింగ్ అనను. దట్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఐ ఆల్వేస్ కీప్ ఇట్ ట్రాన్స్‌పరెన్సీ. సో, బేసికల్లీ దే మైట్ బి థింకింగ్ ఏదో అయిపోయింది. ఒక పార్ట్ పని చేయట్లేదు అనుకునే అంత అంత బాధతో వస్తారు. వస్తారు. ఇట్ కుడ్ బి నథింగ్. నథింగ్ ఎట్ ఆల్. బట్ ఆ నథింగ్‌లోనే ద వే యూ టెల్ థట్. హ్మ్. ఇప్పుడు హ్మ్. నీకేం లేదు పో అనడం కంటే, అనడానికి లేదు. నీకేం లేదు యూ ఆర్ డూయింగ్ గుడ్. యూ క్యాన్ డూ. దేర్ ఇస్ ఎ బెటర్. ఆ! డిఫరెన్స్ ఇన్ ఆ! హౌ ఆ! వి ఆ! టాక్ టు దెమ్. హ్మ్. సో, హ్మ్. ఆహ్, హూఎవర్ కమ్స్ ఇన్ మై
అంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ స్ప్రెడింగ్ దట్ పాజిటివ్ వర్డ్స్. హ్మ్. హ్మ్. వాళ్ళెంత బాధలో వచ్చినా ఐయామ్ ష్యూర్ దే గో ఔట్ విత్ స్మైలింగ్ ఫేసెస్. నైస్. దట్ మచ్ ఐ టేక్ కేర్. హ్మ్. అంటే హ్మ్. అది ఉంటుంది. సో, ఐ హావ్ అనదర్ క్వెషన్. I mean, ఇప్పుడు as an artist, I might be feeling I will have my way of handling things. As a doctor, what is your toughest part of your job? Like, ఐ సీ డే ఇన్ అండ్ ఔట్ ఇన్‌ఫర్టైల్ కపుల్ నా ఫీల్డే ఇది. mm, సో, ఇదెలా ఉంటదంటే పాజిటివ్ రాంగానే దేవత, mm, నెగెటివ్ రాంగానే అబ్బా! ఏదో చేసింది, ఏదో మిస్ చేశారు. డబ్బులు, ఆహ్, డబ్బులు. అన్నీ పెట్టాము, ఇన్ని చేసాం, చెప్పింది చెప్పినట్టు చేసాం, అయినా రాలేదు, ఏదో Mm, మిస్ చేసినట్టున్నారు, లేకపోతే మనకు సరిగ్గా చేయలేదు. అది ఎప్పుడూ ఉంటది పేషెంట్ వైపు. mm, అప్పుడు అనిపిస్తది, హేయ్! బీయింగ్ ఎ డాక్టర్ మా ఎయిమ్ ఇస్ టు గెట్ దెమ్ ఇన్ పేరెంట్‌హుడ్ వాళ్ళకి ఇవ్వాలి అని. mm. అప్పుడే కదా ఈవెన్ వి ఫీల్ హ్యాపీ. Yeah. ఏ డాక్టర్ అయినా విల్ వర్క్ టువర్డ్స్ థాట్ ఓన్లీ. Mm-hmm. బట్ పేషెంట్ వైపు నుంచి అంటే వాళ్ళ బయాలజీ మేము మార్చలేం కదా! ఇప్పుడు దేవుడు నాట్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. నీ బాడీలో ఉన్న దాంతోనే నేను వర్క్ చేయాలి. సపోర్ట్ సిస్టమ్ ఇవ్వగలను అంతే. అంతే. సో, అది అర్థం చేసుకోరు. ఐ థింక్ వీవ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద మన ఫ్యాక్టరీని మొత్తం ఒక చెకప్ చేసేసాము. ఏ ఏజ్‌లో ఏంటి, ఏది, హౌ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఐ థింక్ విమెన్ విత్ ఎనీ నాకు తెలిసిన ఆహ్, సందర్భాల్లో వాటెవర్ నేనున్న ఇప్పుడు మెనోపాజ్‌కి ఐ థింక్ దట్ హస్ హెల్ప్డ్ మీ అ లాట్ ఇన్ ఐ హావ్ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ అండ్ దెన్ ఈ స్క్రీనింగ్ గాని, హ్మ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ ఆల్సో లెర్న్డ్. I think further any situation, definitely we need to seek help mundu. And I think they have a nice place called Felicity Fertility Center. Anything in regard to hormonal issues kani, freezing, egg freezing kani, and premenopause, menopause, hormonal balance, periods, PMS. So I think all these issues will be handled by mana Dr. Akhila Garu, and I think you can. So one walk a place aithe undi, which is Felicity Center, and please seek help ఎప్పుడు and talk about it. మీరు మనసులో పెట్టుకుని వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటే అర్థం చేసుకోరు, మనం చెప్పాలి. మనకి ప్రాబ్లమ్ ఉంది. నాకు కాళ్ళు నొప్పి ఉందండి. నేను నడవలేనని చెప్పాలి గానీ, మనం చెప్పకుండా వాళ్ళు మనల్ని ఎత్తుకుని ఎళ్ళాలంటే ఎత్తుకోరమ్మా. మనం చెప్పాలమ్మా. అలా. సో, ఐ థింక్ వి నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే టు గెట్ టు మెనోపాజ్. ఇట్స్ ఓకే టు హావ్ పీరియడ్స్. ఇట్స్ వెరీ నార్మల్. We are human. We are women. It's okay to have issues, and we should talk about it. We should let the family know about it so that they also understand and support us in the process. And thank you, Akila. Thank you so much. It థాంక్ was యూ. very, very helpful. And I think it would be helpful for lot of audience who are watching all this. And future ki all the best. థాంక్ యూ. And థాంక్ యూ. I will also uh, keep this in mind and work for my muscle training. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. Thank you.